శ్రేష్టమైనటువంటి దేవుని సన్నిధిని మనం కలిసి ధ్యానించటం, ఆనందించటం, దేవుని సన్నిధిని అనుభవించటం గొప్ప సంగతి, శ్రేష్ట సంగతి. ఇది దేవుని సన్నిధిలో మనం గడపటం. ఈ తుఫాన్ సమయంలో కూడా ఏమండి దేవుని వెచ్చని ఒడిని మనం అనుభవిస్తూ దేవుని ఆనందించడానికి సమయం తీసుకున్నారు. ప్రభువారు మీ విశ్వాసాన్ని ఆయన గణపరుస్తూ తుఫాన్ ఆపేశారు మీకోసం ప్రభువారు. హల్లెలూయా, హల్లెలూయా. మీ దెబ్బకి, మీ పాటలకి పారిపోయింది తుఫాన్, అంతే. హల్లెలూయా. సుమధుర స్వరముల గానాలతో అందరికీ వచ్చింది కదా అండి. ఆరాధన చేస్తూ పాడుకుందాం. సుమధుర స్వరముల గానాలతో వేలాది దూతల గళములతో కొనియాడబడుచున్న నా యేసయ్యా, నీకే నా ఆరాధన. మధుర స్వరముల గానాలతో వేలాది దూతల గళములతో కొనియాడబడుచున్న నా యేసయ్యా, నీకే నా ఆరాధన. మహదానందము నాలో పరవశము, నిన్ను స్తుతించిన ప్రతి క్షణం. మహదానందము నాలో పరవశము, నిన్ను స్తుతించిన ప్రతి క్షణం. మధుర స్వరముల వేలాది దూతల కొనియాడబడుచున్న నీకే నా ఆరాధన. యేసయ్యా, మీకే మా ఆరాధన మా ప్రభువా. ఈ రాత్రి వేళ తండ్రి మమ్మల్ని బలపరిచిన ఆయన, ఆదరించిన ఆయన, ఆశీర్వదించిన ఆయన, అభిషేకించిన ఆయన, నీ వాక్యం ద్వారా మాట్లాడున్నాయి. సుమధురమైన స్వరం వినిపించాలి. ఎడారి త్రోవలో నే నడచిన, ఎరుగని మార్గములో నన్ను నడిపిన, నా ముందు నడచిన జయవీరుడా, నా విజయ సంకేతమా. ఎడారి త్రోవలోనే నడచినా, ఎరుగని మార్గములో నన్ను నడిపినా, నా ముందు నడచిన జయవీరుడా, నా విజయ సంకేతమా. నీవే నీవే నా ఆనందము, నీవే నీవే నా ఆధారము, నీవే నీవే నా ఆనందము, నీవే నా ఆధారము. మధుర స్వరముల గానాలతో వేలాది దూతల కొనియాడబడుచున్న నీకే నా ఆరాధన. మహదానందము నాలో పరవశము, నిన్ను స్తుతించిన ప్రతి క్షణం. మహదానందము నాలో పరవశము, నిన్ను స్తుతించిన మధుర స్వరముల
దూతల గళములతో కొనియాడబడుతున్న నా యేసయ్యా, నీకే నా ఆరాధన. సంపూర్ణమైన నీ చిత్తం, అనుకూలమైన నీ సంకల్పం జరిగించుచున్నావు. నన్ను విడువక నా ధైర్యం నీవే ప్రభువా. ఈ లోకంలో నేను జీవించడానికైనా నా ధైర్యం నీవేనయ్యా అని చెప్దాం. సంపూర్ణమైన నీ చిత్తమే, అనుకూలమైన సంకల్పమే జరిగించుకున్నావు. నన్ను విడువక నా ధైర్యము నీవేగా. సంపూర్ణమైన నీ చిత్తమే, అనుకూలమైన సంకల్పమే జరిగించుచున్నావు. నన్ను విడువక నా ధైర్యము నీవేగా. నీవే నీవే నా జయ గీతము, నీవే నీవే నా స్తుతి గీతము, నీవే నీవే నా జయ గీతము, నీవే నా స్తుతి గీతము. స్వరముల దూతల గళములతో కొనియాడబడుతున్న నా యేసయ్యా, నీకే నా ఆరాధన. మహదానందమే నాలో పరవశమే, నిన్ను స్తుతించిన ప్రతి క్షణం. మహదానందమే నాలో పరవశమే, నిన్ను స్తుతించిన ప్రతి క్షణం. వేలాది నదులన్నీ నీ మహిమను, తరంగపు పొంగులు నీ బలమును, పర్వత శ్రేణులు నీ కీర్తినే ప్రకటించుచున్నవిగా. వేలాది నదులన్నీ నీ మహిమను, తరంగపు పొంగులు నీ బలమును, పర్వత శ్రేణులు నీ కీర్తినే ప్రకటించుచున్నవిగా. నీవే నీవే నా అతిశయము, నీకే నీకే నా ఆరాధన. నీవే నీవే నా అతిశయము, నీకే నా ఆరాధన. వేలాది నదులన్నీ నీ మహిమను, తరంగపు పొంగులు నీ బలమును, పర్వత శ్రేణులు నీ కీర్తినే ప్రకటించుచున్నవిగా. నీవే నీవే నా జయ గీతము, నీవే నీవే నా
ఆరాధన నీవే నీవే నా అతిశయము నీకే ఆరాధన మధుర స్వరముల గానాలతో వేలాది దూతల కళములతో కొనియాడబడుచున్న నా యేసయ్యా నీకే ఆరాధన మహదానందమే నాలో పరవశమే నిన్ను స్తుతించిన ప్రతీక్షరా మహదానందమే నాలో పరవశమే నిన్ను స్తుతించిన ప్రతీక్షరా మహదానందమే నాలో నిన్ను స్తుతించిన ప్రతీక్షలో మధుర స్వరముల గానాలతో వేలాది దూతల దళములతో కొనియాడబడుచున్న నా యేసయ్యా నీకే ఆరాధన నీకే ఆరాధన మహదానందమే నాలో పరవశమే నిన్ను స్తుతించిన ప్రతీక్షణం మహదానందమే నాలో పరవశమే నిన్ను స్తుతించిన ప్రతీక్షణం హల్లెలూయా హల్లెలూయా రెండు చేతులతో స్తోత్రాలు చెల్లిద్దాం స్తోత్రం 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 హల్లెలూయా 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 గ్లోరీ జీసస్ ప్రైజ్ యు జీసస్ స్తోత్రమయ్యా యేసయ్యా యేసయ్యా ప్రైజ్ యు లార్డ్ అడోర్ యు లార్డ్ గ్లోరిఫై యు గాడ్ exalt you Lord magnify you God hallelujah hallelujah praise you Jesus వందనాలు స్తోత్రాలు 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 hallelujah 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 స్తోత్రం స్తోత్రం కూర్చుందామని పరిశుద్ధ గ్రంథం దైవ గ్రంథం జీవ గ్రంథమైన బైబిల్ గ్రంథం నుండి మత్తయి సువార్త 8వ అధ్యాయం మత్తయి సువార్త 8వ అధ్యాయము 26, 27 వచనాలు ఎవరైనా బిగ్గరగా చదవండి. మిగిలిన వారు జాగ్రత్తగా వాక్యాన్ని చూస్తూ మీరు ఆలకించండి. చదివేయాము. పరిశుద్ధాన్ని కొందనాలు స్తోత్రాలు నాయన. కొద్ది సమయం దివ్యమైన వాక్యం వద్దకు వస్తున్నాం, నీ చెంతకు వస్తున్నాం అయ్యా. సుమధుర స్వరముల గానాలతో నీ బిడ్డలు నిన్ను స్తుతించారు, ఆరాధించారు, గణపరిచారు. నీ దివ్య వాక్కుల వద్దకు మేము వస్తున్నాం ప్రభువా. అయ్యా తండ్రి నాయన, హియర్ వి గ్యాదర్ టుగెదర్ ఇన్ యువర్ నేమ్ ఓ గాడ్. బ్లెస్ us ఓ గాడ్.
ప్రభువా మీకే వందనాలు, స్తోత్రాలు. దీవించిన ఆయన, బలపరచిన ఆయన, చక్కని వాతావరణం బట్టి నీకు వందనాలు, స్తోత్రాలు. అయ్యా తండ్రి, ప్రభువా నాయన తండ్రి, మా పట్ల దయ చూపించి తీవ్రమైన తుఫానును మీరు నాయన తండ్రి దయతో ఆపారు తండ్రి. నాయన మీరు కృప చూపు నాయన, కాస్త సమయము నీ వాక్యం బట్టి ఆనందించడానికి, నిన్ను ఆరాధించడానికి, అయ్యా నీ వాక్యం చేత బలపరచబడడానికి, ఉత్తేజితం చేయబడటానికి, అయ్యా మా జీవితాలకు నాయన తండ్రి ఉపయోగించుకోవటానికి, మా జీవితాలు నీ వాక్యం చేత కట్టుకోవడానికి మాకు సహాయం దయచేయండి. మహిమగంత ప్రభావాలు మీరు పొందమని యేసు నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా. ఏమండి, తుఫానులు వస్తూ ఉంటాయి. తుఫానులు జీవితంలో, సముద్రమే తుఫానులు వస్తూ ఉంటాయి. మరి జీవితంలో ఏమండి, జీవితంలో సముద్రం మీద తుఫానులు వస్తాయి, జీవితంలో కూడా తుఫానులు వస్తాయా? జీవితంలో కూడా తుఫానులు వస్తూ ఉంటాయి. జీవితంలో కూడా తుఫానులు వస్తాయి. సముద్రంలో తుఫానులు వస్తాయి, సముద్రం మీద తుఫాను వస్తుంది. జీవితంలో కూడా ఒక్కొక్కసారి తుఫానులు వస్తాయి. కొన్నిసార్లు జీవితంలో వచ్చే తుఫానులు ఈ మంత తుఫాను కన్నా కూడా భీకరంగా ఉంటాయి, తట్టుకోలేనట్టుగా ఉంటాయి. ఏమండి, జాలరి సముద్రం, అంత పెద్ద సముద్రాన్ని ఎదిరించి చిన్న దోనేసుకొని పెద్ద సముద్రాన్ని సవాలు చేస్తూ వెళ్తాడు. కానీ జీవితంలో తుఫాను వచ్చినప్పుడు తల్లకిందులైపోతూ ఉంటాడు. ఏమని భయభ్రాంతులకు లోనైపోతుంటాడు, కష్టపడిపోతూ ఉంటాడు, ఆందోళన పడిపోతాడు, ఆవేదన పడతాడు. ఎవరైనా జీవితపు తుఫానులను ఎదిరించడం కష్టంగానే అనిపిస్తుంది. వాటిని గద్దించే ప్రభువు సహాయము మనకు లేకపోతే, వాటిని గద్దించే ప్రభువు మన ధోనిలో లేకపోతే, వాటిని గద్దించే ప్రభువుని మనం అడగకపోతే, గద్దించడానికి ప్రభువు మనతో ఉండకపోతే ఆ తుఫాను ప్రళయాన్ని సృష్టిస్తుంది, బీభత్సం చేస్తుంది, భయంకరమైన వాతావరణం సృష్టిస్తుంది. ఇదేముంది, చెల్లా చెదిరైనా మనలా కట్టుకోవచ్చు, చెల్లా చెదిరైన గూడు కట్టుకోవచ్చు. కానీ జీవితము అనేకసార్లు కట్టుకోవటం అంత తేలికేమీ కాదు. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, జీవిత తుఫానులకు ప్రభువుని మనం అడగాల్సిందే. దేవుని వాక్యంలో మనం చూస్తామండి, ఈయన ఎట్టివాడో, ఈయనకు గాలియు సముద్రమును లోబడుచున్నాయి. వాట్ కైండ్ ఆఫ్ మ్యాన్ హీ ఈజ్. ఎట్టి మనుష్యుడో ఈయన చూడండి, ఎలాంటి మనుష్యుడో ఈయన చూడండి. ఒక మనుష్యుడు గాలిని సముద్రమును గద్దించుట ఎట్లా సాధ్యం ఇది? వాట్ ఎ మ్యాన్ హీ ఈజ్. ఎవరైనా ఈయన మనుష్యుడేనా? ఆశ్చర్యపడుతున్నారు నాటి ప్రజల్లో. ప్రభు మాటకు గాలి సముద్రము లోబడినప్పుడు, ప్రియమైన దేవుని బిడ్డలారా, ఏమండి, ఆయన స్వరం చేస్తే అన్నీ కూడా కలిగాయి. దే రికగ్నైజ్ హిస్ వాయిస్. ఒక పెంపుడు జంతువు కూడా తన యజమాని స్వరాన్ని గుర్తుపడతాయి. ఆయన అరిస్తే ఏమండి మెల్లగా అయిపోతాయి, పిలిస్తే మెల్లగా వస్తాయి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఏమండి, ఆయన సృష్టి కాబట్టి ఈ గాలి సముద్రము ఈ ప్రకృతి ఆయన మాట వింటున్నాయి. ఏమండి, అవి మన మాట వినకపోయినా ఆయన మాట వింటాయి. కానీ ఆయన మన మాట వినాలని, వాటిని మన పాదక్రాంతం చేయాలని ఆయన ఆశించాడు. కానీ ఆయన మాట మనం విననందున మన మాట అవి వింటల్లా. ఎందుకని ఈ తుఫానులు అంటే ఏమండి, దేవుడు వాటిని మానవునికి అనుకూలంగా ఉండాలని ఆదేశించాడు. సమస్తమును చేసి దేవుడు మానవునితో అంటాడు, ఇవి నీ పాదాక్రాంతం చేస్తున్నాయి, వీటిని నేలుమంటాడు. భూమి ఆకాశాలు, జంతువులు, ఏమంది సముద్రమును, జలచరాలను, వీటన్నిటిని చేసి దేవుడేమన్నాడు మానవునితో, వీటిని నీవు ఏలము, స్వాధీనపరచుకొనుము, ఉపయోగించుకొనుము, అభివృద్ధి పొందుము, ఆశీర్వాదం పొందుము అని అన్నారు.
కానీ యజమాని మాట మనం విననందున మనం యజమానులమైన మన మాట అవి కూడా వినడం వల్ల, ఇప్పుడు మన దేవుని బిడ్డలారా అవి మన మాట వినడంలో, అందుకే ఆయన మాట మనం విన్నట్టయితే మన మాట అవి కూడా వింటాయి. వాక్యంలో మనం చూస్తే ఆయన దోణి ఎక్కినప్పుడు ఆయన శిష్యులు ఆయన వెంట వెళ్ళిరి. ఆయన దోణి ఎక్కినప్పుడు, తుఫాన్ ఎప్పుడు వచ్చిందండి? ఆయన దోణి ఎక్కినప్పుడే వచ్చింది. ఆయన దోణిలో ఉన్నప్పుడే వచ్చింది. ఏమండి, ఆయన ఉండగానే తుఫాను వచ్చింది. చాలామంది ఏమంటుంటారంటే యేసయ్య నమ్ముకున్నామండి, జీవితంలో కష్టాలు వచ్చాయి, యేసయ్య నమ్ముకున్నామండి, ఈ పరిస్థితులు వచ్చాయి, ఈ అడ్డులు వచ్చాయి, ఈ ఆటంకాలు వచ్చాయి, ఈ ఇబ్బందులు వచ్చాయి, ప్రభు నమ్ముకున్నామండి, ఈ కష్టం వచ్చింది ఎందుకనో, ఈ భయాందోళనలు కలిగాయి ఎందుకనో, ఈ నష్టం వచ్చింది ఎందుకనో. ఇప్పుడైనా దేవుని బిడ్డలారా, ఎందుకనో ప్రభు నీతో చెప్తున్నాడు ఈ పూట, ప్రభు నీతో మాట్లాడుతున్నాడు ఈ పూట. ఎందుకనో తెలుసా ప్రియా దేవుని బిడ్డలారా, యేసయ్య దోణిలో ఉన్నందున తుఫాన్ రాలా. తుఫాను వస్తుందని నీతో ఉండటానికి ఆయన దోణి ఎక్కాడు. హల్లెలూయా, హల్లెలూయా. నీ దోణికు ఆయన ఎందుకు ఎక్కాడంటే తన దోణికు రమ్మని ఎందుకు పిలిచాడంటే, తనతో రమ్మని ఎందుకు పిలిచాడంటే, నీతో ఉండటానికి ఎందుకు వచ్చాడంటే, ఏమండి, నీ దోణి మీద గొప్ప తుఫాన్ రాబోతుంది కాబట్టి నీకు సహాయం చేద్దామని ఆయన నీ కోసము వచ్చాడు. ఈ కమ్ ఆల్ ద వే ఫ్రమ్ హెవెన్, పరలోకం నుండి దిగి వచ్చి నీ దోణిలోనికి వచ్చాడు ఆయన. అది గొప్ప విషయం. నీ దోణిలో తుఫాన్లు ఉంటాయి, నువ్వు తట్టుకోలేవని, నువ్వు కష్టపడతావని, నీకు సహాయం చేయాలని, నిన్ను ఆదరించాలని, ఉద్ధరించాలని, నిన్ను బయటపడేయాలని, నీకు తోడుగా ఉండాలని. ఏమని నిజం చెప్పాలంటే కొన్నిసార్లు ఒక మనిషి ఇంకొక మనిషి తోడు ఎందుకు కోరుకుంటాడంటే, ఆ మనిషే మన కష్టాలు తీసేస్తాడని కాదు, కష్టములో మనతోనైనా ఉంటాడని. జీవిత భాగస్వామిని కూడా అందుకే ఎన్నుకుంటాడు మానవుడు, కష్టాల్లో తోడుగా నాతో కూడా ఉండే ఒక సాటి అయిన సహాయము అని. ప్రియమైన దేవుని బిడ్డలారా, కానీ దేవుడే భాగస్వామిగా ఉండటానికి, దేవుడే సహాయంగా ఉండటానికి, దేవుడే స్నేహితునిగా ఉండటానికి, దేవుడే నడిపించడానికి, మార్గం చూపటానికి, త్రోవ చూపటానికి, క్షేమంగా చేర్చడానికి, అద్దరికి చేర్చడానికి, అద్దరికి నిన్ను తీసుకుపోవడానికి, క్షేమం ఇవ్వడానికి, తుఫానును అధిగమింప చేయటానికి ప్రభువారు నీతో కూడున్నారు. హల్లెలూయా. ఆయన దోణి ఎక్కాడు, నిన్ను దోణిలో రమ్మన్నారు, నిన్ను పిలిచారు, నిన్ను స్వీకరించారు, నిన్ను కూడా దోణి ఎక్కమని కోరారు. దోణిలో నిన్ను కూడా తీసుకొని వెళ్ళడానికి ఆయన ఇష్టపడుతున్నారు. ప్రభువు నిన్ను తీసుకెళ్ళగలరు క్షేమంగా. ఈ లోక యాత్రలో తుఫానుల నుండి కూడా క్షేమంగా ప్రభువారు అద్దరికి నిన్ను తీసుకెళ్ళగలరు, పరముకు నిన్ను తీసుకెళ్ళగలరు. ఆయన పరలోక అధికారి, సర్వలోకానికి ప్రభువు. ఈ లోకానికి మానవుడిగా నీ కోసం వచ్చాడు, నిన్ను ప్రేమించి వచ్చాడు, నువ్వు సహోదరుడని భావించి వచ్చాడు, నీకు తోడుగా ఉండటానికి మానవుడయ్యాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన దేవదూత వలె ఉన్నట్లయితే నువ్వు సహింపలేవు, నువ్వు పెద్ద ఇష్టపడవు. నీకెవరు కావాలి? మానవుడు కావాలి. కాబట్టి నీ బోటి మానవుడు ఉండటానికి ఆయన మనుష్యునిగా ఈ లోకానికి ఆయన వచ్చారు. హల్లెలూయా. కాబట్టి ధోని నువ్వు ఆయనతో కూడా ఎక్కి ప్రయాణం చేయొచ్చు, క్షేమంగా సురక్షితంగా నువ్వు నమ్మొచ్చు. నువ్వు నీ జీవితాన్ని ప్రభు చేతుల్లో పెట్టచ్చు, క్షేమంగా నీవు ఉంటావు. ప్రభు నీకు సహాయం చేస్తారు. తుఫానులు రావని కాదు, తుఫానుల్లో కూడా ప్రభువు నీకు సహాయం చేస్తారు. అది గొప్ప విషయం. ఏమండి, ప్రభువుని నమ్ముకుంటే తుఫానులు రావని కాదు. ఎందుకంటే ఈ లోకం పాప సహితమైంది కాబట్టి, మానవుడు చెడ్డాడు కాబట్టి, మానవుని బట్టి భూమి శపించబడింది కాబట్టి, మానవ శాప ఫలము ప్రకృతి మీద ఉంటుంది కాబట్టి, ఏమండి ఈ ప్రకృతిలో ప్రళయాలు వస్తూ ఉన్నాయి, తుఫాన్లు వస్తూ ఉన్నాయి, భూకంపాలు వస్తూ ఉన్నాయి. ఏమండి ఈ శాపగ్రస్తమైన లోకంలో అనేకమైన కష్టాలు వస్తూ ఉన్నాయి, అనేకమైన ముండ్ల పొదలు గచ్చ పొదలతో ఈ భూమి నిండి ఉంటా ఉంది.
కానీ ప్రియ దేవుని బిడ్డ జ్ఞాపకం చేసుకో, యేసు ప్రభువారు నీతో కూడా ఉంటున్నారు, నిన్ను క్షేమంగా ఆయన నడిపిస్తారు. హల్లెలూయా. నిన్ను విడిచిపెట్ట ఆయన క్షేమంగా నిన్ను నడిపిస్తారు. గుర్తుపెట్టుకో ప్రియ దేవుని బిడ్డలారా, జీవిత తుఫానులు యేసయ్యతోనే ఉన్నందుకు కాదు. ఏమండి, తుఫాను వస్తుందని యేసయ్య నీతో ఉన్నాడు కాబట్టి తుఫానుల్లో నీవు భయపడొద్దని దేవుని వాక్యం తెలియజేస్తా ఉంది. ఏమండి, నీ జీవితపు తుఫానులకు భయపడొద్దని. ఈ తుఫానుకు నువ్వు భయపట్టేలా, మాకు భయం. ఏమండి, మేము బయట ఉన్న వాళ్ళకి, సముద్రానికి దూరంగా ఉన్న వాళ్ళకి మాకు భయం వేస్తుంటుంది. ఏమని మేము బిక్కుమంటా వస్తూ ఉంటాం మీ దగ్గర రావాలంటే. మీరు మాత్రం సముద్రం ఒడ్డున ప్రశాంతంగా ఉంటారు. ఏమని మీ పెద్ద తుఫాన్ అంటే పెద్ద లెక్కలేదు. ఎందుకంటే సముద్రం ఫ్రెండే, పక్కనే ఉంది కదా, ఫ్రెండే మీకు. మాకేం భయం వేస్తుంటుంది. ఏమన్నా మీకు నైబరు, మాకెవరో ముక్కు మొహం తెలియని వ్యక్తి అన్నమాట. అంటే మాకు రావాలంటే భయం వేస్తుంటుంది, మీకు భయం ఉండదు. కానీ జీవిత తుఫానులకు నీవు నేను కూడా భయపడుతున్నాం. ప్రభు అంటున్నారు భయపడొద్దు అంటున్నారు ఆయన. హల్లెలూయా. భయపడొద్దు అనే మాట ప్రభువారు తరచుగా చెప్తారు, ప్రతిదినం చెప్తారు. ఎందుకంటే 365 సార్లు ఉందంట ఆ మాట. హల్లెలూయా. ఫియర్ నాట్, భయపడొద్దు, నేనున్నాను అంటున్నారు. ఆయన ధోనిలో ఉన్నారు. ఏమంటే మనం గమనించాల్సింది ఏమంటే యేసయ్య ధోనిలో ఉన్నారు. ప్రియమైన దేవుని జీవిత తుఫానులో గుర్తుపెట్టుకో, యేసయ్య ధోనిలో ఉన్నారు. ప్రియ దేవుని బిడ్డలారా, ఆయన శిష్యులు ఆయన వెంట వెళ్ళిరి. ఆయన శిష్యులు ఆయన వెంట వెళ్ళిరి. ఎవరు వెళ్ళారు ఆయన వెంట? ఆయన వెంట ఆయన శిష్యులు వెళ్ళారు. ఆర్ యు డిసైపుల్? ఆర్ యు ఫాలోవర్ ఆఫ్ జీసస్? ఏమండి, యేసయ్య శిష్యుడివేనా? యేసయ్య అనుచరుడివేనా? యేసయ్య బిడ్డవేనా? యేసయ్యను నమ్ముకున్న వానివేనా? ఏమండి, ఆర్ యు బిలీవర్? ఆర్ యు ఫ్రెండ్ ఆఫ్ జీసస్? యేసయ్య మిమ్మల్ని స్నేహితులు అంటున్నారు, అనుచరులు అంటున్నారు, శిష్యులు అంటున్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఏమండి నువ్వేమని నీవు అనుకుంటావు యేసయ్యని? ఏమండి, యేసయ్య వెంటున్నావు నువ్వు, యేసయ్యని నమ్ముకున్న నీవు, యేసయ్యని ఏమనుకుంటున్నావు నువ్వు? ఏమండి, వాట్ డూ యూ సే అబౌట్ జీసస్? యేసయ్య అంటారు, వారు నా స్నేహితులు, నా సహోదరులు అని అంటారు ఆయన. హల్లెలూయా. ఏమండి, హెబ్రీ పత్రిక 2వ అధ్యాయంలో ప్రభు అంటారు, వారిని సహోదరులు అనుటకు నేను సిగ్గుపడను అంటున్నారు ఆయన. హల్లెలూయా. వారిని సహోదరులని పిలుచుటకు సిగ్గుపడక అంటారు ప్రభువారు. ఏమండి, హెబ్రీ పత్రిక 2వ అధ్యాయము 12వ వచనం చూడండి. ఈ హేతు చేతను వారిని సహోదరులను పిలుచుటకు ఆయన సిగ్గుపడక నీ నామమును నా సహోదరులకు ప్రచురపడుతును, సమాజం మధ్య నీ కీర్తిని గానము చేతును అనెను. మరియు నేను ఆయన నమ్ముకొని ఉన్నందున ఇందును అనియు, ఇదిగో నేనును దేవుడు నాకు ఇచ్చిన పిల్లలు అనియు చెప్పుచున్నాడు. ఏమంటున్నాడు యేసయ్య నిన్ను గురించి? ఇదిగో నేను నా సహోదరులను గురించి నేను సిగ్గుపడను. ఇదిగో నేనును దేవుడు నాకు ఇచ్చిన పిల్లలు అంటున్నాడు. దే ఆర్ చిల్డ్రన్, దే ఆర్ మై చిల్డ్రన్ అంటున్నాడు. దే ఆర్ మై బ్రదర్స్ అంటున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డ, నీవేమంటావు యేసయ్యను గురించి? ఏమన్నా యేసయ్య గురించి నీవేమంటావు? ఆయన సహోదరునిలాగా మనతో ఉండాలని ఇష్టపడుతున్నారు. ఏమన్నా తండ్రిలాగా మనకు ఉండాలని ఇష్టపడుతున్నారు. గురువులాగా మనకు ఉండాలని ఇష్టపడుతున్నారు. ఏమంటే గైడ్ లాగా మనకు ఉండాలని జీవిత తుఫానుల్లో, భయాలలో, అభద్రతలో, కష్టములో, శ్రమలో ఏమన్నా జీసస్ వండర్ఫుల్ కౌన్సిలర్, కన్సల్ట్ హిమ్. ఆయన అద్భుతమైనటువంటి ఆలోచనకర్త, అద్భుతమైన ఆలోచన ప్రభు ఇస్తాడు నీకు. నీ తుఫానుల్లో, భయాలలో, సమస్యలలో ఏమండి ఆయన సమస్యలను తీరుస్తాడు. సమస్య తొలగిపోయే ఆలోచన దేవుడు చెప్తాడు. కానీ మనం వాళ్ళని అడుగుతూ ఉంటాం. యేసయ్యని అడగాలి, వాక్యాన్ని అడగాలి, వాక్యం వద్దకు రావాలి. ప్రభు చెప్తే అద్భుతమైన మాట చెప్తాడు నీకు. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభు మాట మనం వింటున్నామా? ప్రభు వెంట మనము ఉంటున్నామా? ఏమండి ఆయనతోనే మనం చెప్పుకుంటే గొప్ప సంగతి అండి. ఏమన్నా చాలాసార్లు మనం నీవు ఉంటే నాకు చాలు యేసయ్య, నీ వెంటే నేను ఉంటా యేసయ్య.
నువ్వు ఉంటే నాకు చాలు అంటూ ఉంటాం, కానీ ఆయన వెంట మనం ఉండలేకపోతా ఉన్నాం. ఏమన్నా క్రైస్తవులు అంటే అబద్ధాలు ఆడరంటండి. క్రైస్తవులు అబద్ధాలు ఆడరంట, క్రైస్తవులు అబద్ధాలు పాడతారంట. అంతేనండి. మనం ఇప్పుడు చాలా అబద్ధాలు పాడేశాం కదా, చాలా అబద్ధాలు పాడేశాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రతి పాటలో మనం ఏం పాడుతున్నామో చూసుకోవాల్సిందే. ఇట్స్ ఎ కమిట్మెంట్. ఏమన్ సింగింగ్ ఈజ్ ఎ కమిట్మెంట్, ఇట్స్ ఎ ప్రైజ్ అండ్ కమిట్మెంట్. ప్రభువుతో, ప్రభువా అయ్యా తండ్రి నీ వెంటే ఉంటా, నేను విడిచిపెట్టినాయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన శిష్యులు ఆయన వెంట వెళ్ళిరి ఎక్కడికైనా సరే. ఒకసారి లాజరుని లేపుటకు యేసు ప్రభువారు యెరూషలేము తట్టు వెళుతూ ఉంటే, ఏమని అమ్మో ప్రభువా అక్కడ శ్రమ ఉంది, హింసలు ఉన్నాయి, వారు చంపేస్తారు అని అంటే, ఇప్పుడు మన దేవుని బిడ్డలారా ఏమండి, ఆయనతో కూడా మరణించడానికి కూడా వెళదాం పండి అని అంటాడు ఆయన తోమా. ప్రియమైన దేవుని ఏమండి, చనిపోవటానికి కూడా పర్వాలేదు, వెళ్ళిపోదాం ఆయన వెంట, ఆయన వెంట ఉంటే చాలా అంటాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఈ రాత్రి వేళ ప్రియమైన దేవుని బిడ్డలారా ఏమండి, ఆ శ్రేష్టమైన పరిశుద్ధులు అనేకులు ఆయనతో చనిపోవడానికి కూడా ఆయన వెంటనున్నారు. అయితే మనము ఏమండి, ఆయన ఇచ్చు జీవితము పొందుకోవడానికి, శ్రేష్టమైన జీవితాన్ని పొందుకోవడానికైనా ఆయన వెంట ఉంటున్నామా? ఆయన సహవాసానికైనా ఆయన వెంట ఉంటున్నామా? ఏమండి, ఆయనతో పయనించడానికి ఆయన వెంట ఉంటున్నామా? అద్దరికి వెళ్ళడానికి క్షేమంగా ఆయన వెంట ఉంటున్నామా? ఆలోచన చేసుకోవాలి. ఈ రాత్రి వేళ ఆయన వెంట ఉంటే క్షేమం ఉంది. తుఫాన్ అణిగిపోద్ది. ప్రభు వెంట ఉండటం గొప్ప భాగ్యం. ఆయన మన వెంట ఉండాలని ఆశపడుతున్నారు. ఆయన మన వెంట ఉంటున్నారు, ఆయన విడిచిపెట్టటల్లా. ప్రియ దేవుని బిడ్డలారా, అర్ధరాత్రి అయినా కూడా 4వ జామును కూడా ఏమన్నా సముద్రం మీద ప్రభువాన్ని కలుసుకోవడానికి, ధోనిలో ఉన్నవాడిని కలుసుకోవడానికి సముద్రం మీద నడుచుకుంటూ వస్తారు ఆయన ఒకనొక సమయంలో. హల్లెలూయా, హల్లెలూయా. సముద్రంలో ఆయన నిన్ను కలుసుకుంటారు. ఏమన్నా సముద్రం మీద ఆయన నిన్ను వెంట పెట్టుకొని తీసుకొని వెళ్తారు. ఎందుకనంటే తుఫానులు ఉన్నాయి కాబట్టి. గలిలీ సముద్రంలో హఠాత్తుగా తుఫానులు వచ్చేస్తూ ఉంటాయి అంట. ఏమండి, సడన్ సైక్లోన్, సడన్ డిస్టర్బెన్స్, ఏమండి హఠాత్తుగా ఆ సముద్రం ఉప్పొంగిపోవడానికి, ఏమండి అలజడి కలగటానికి గలిలీ సముద్రం పెట్టింది పేరంట. అనుకోని రీతిగా చెలరేగిపోతూ ఉంటుంది నీరు. ఏమండి, నీరు చాలా శక్తివంతమైనది. నీరు కానీ నిప్పు కానీ చాలా శక్తివంతమైనది. నీరు ఎంత శక్తివంతమైనదని అంటే బాగా డైమండ్ ఎంత దాన్నైనా కోస్తుందంట. కానీ అలాగే నీరును గనక వేగంగా పంపిస్తే, ఒక ఆయుధంలాగా వాడితే డైమండ్ అని కూడా కోసేస్తుందంట. పెద్ద డ్యామ్ తెరిచినప్పుడు ప్రవాహం వస్తుంటే చేయి పెట్టకూడదు అంటారు. ఎందుకంటే చేయి వెళ్ళిపోయింది కూడా తెలియదంట, కట్ అయిపోయి వెళ్ళిపోయింది కూడా తెలియదు. నీటి ఒరవడికి అంత శక్తి ఉంది, నీటికి అంత బలం ఉంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభువారు గాలిని, నీటిని, సముద్రమును నీ కొరకు గద్దిస్తానికి కూడా ఆయన ఇష్టపడతా ఉన్నారు. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన నీ వెంట ఉండటానికి ఇష్టపడుతున్నారు. నీవు ఆయన వెంట ఉంటున్నావా? ఆయన వెంట ఉంటే తుఫానులు గద్దిస్తాడు, ఆయన సహాయం చేస్తాడు ఆయన నీకు. ప్రియ దేవుని మీద జ్ఞాపకం చేసుకుందాము. సముద్రము మీద తుఫాను లేచినందున ఆ దోణి అలల చేత కప్పబడెను. తుఫాన్లో ఏమవుద్ది? దోణి నిండిపోతుంది, దోణి కొట్టుకొని పోతూ ఉంటుంది. దోణి విపరీతంగా ఆ నీటి శక్తికి తాళలేక ఆ చిన్న దోణి అల్లాడిపోతా ఉంది. అభద్రత, భయము, భయభీతులకు వాళ్ళు లోనవుతున్నారు. ఎన్నిసార్లు ఆ సముద్రాన్ని చూస్తుండొచ్చు, ఎన్నో తుఫానులు చూస్తుండొచ్చు, కానీ ఎప్పుడు కూడా ప్రాణ భయం ఎప్పుడు కూడా సరికొత్తగా భయపెడుతూనే ఉంటుంది. భయం ఎప్పుడు భయపెడుతూనే ఉంటుంది. రాత్రి వేళ ప్రియమైన దేవుని బిడ్డలారా, ఏది మనలను భయపెడుతూ ఉందో, కొన్ని విషయాలు మనల్ని భయపెడుతూ ఉంటాయి. జీవితంలో కొన్ని విషయాలు మనకు భయాందోళన కలిగిస్తూ ఉంటాయి. కొన్ని విషయాలు మనము ఇక మార్చలేమని చెప్పి
ఆందోళన చెందుతూ ఉంటాం, కష్టపడిపోతూ ఉంటాం, చాలా భయానికి గురైపోతూ ఉంటాం. ఈ పరిస్థితి నేను మార్చలేను, ఈ పరిస్థితికి లోబడిపోతాను అని చెప్పేసి లోబడిపోతూ ఉంటాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, అది సంక్లిష్టమైంది జీవితానికి. ఏమని ఒక మావటివాడంట తన ఏనుగుని చిన్న పిల్లగా ఉన్నప్పటి నుంచి అరటి చెట్టు కట్టేస్తున్నాడంట. చిన్నగా ఉన్నప్పటి నుండి అరటి చెట్టు కట్టేస్తా ఉన్నాడు. అది పెద్ద అయింది, ఎదిగి వచ్చింది, పెద్ద గున్న ఏనుగు అయిపోయింది, శక్తివంతమైనటువంటి ఏనుగు అయిపోయింది. దాన్ని తీసుకొని వెళ్ళి పెద్ద పెద్ద వటవృక్షాలని తోపిచ్చేస్తా ఉన్నాడు. ఏళ్లతో పెకిలించేసి అవగడి పడేస్తా ఉందంటే పెద్ద పెద్ద చెట్లు కూడా. అయితే మళ్ళా దాన్ని తీసుకొచ్చి అరటి చెట్టుకి కట్టేస్తే చక్కగా అట్లాగే ఉండిపోతా ఉంది. అదేమనుకుంటుందంటే చిన్నప్పటి నుండి దానికే కట్టేస్తా కదా, నేను ఎంత పెద్ద వటవృక్షాన్నైనా సరే నేను వేళ్లతో లేపి ఇసిరేస్తాను, కానీ అరటి చెట్టును మాత్రం నేను పీకలేను అనుకుంటుందంట. అరటి చెట్టును మాత్రం నేను తీయలేను, పీకలేను, నాకు కష్టం అవుతుంది అనుకుంటుందంట. ప్రియమైన దేవుని బిడ్డలారా, చాలాసార్లు జీవితం అంటే అట్లాగే ఉంటుంది. మన సమస్య అవతలి వారికి చాలా చిన్నగా అనిపిస్తుంటుంది, కానీ మనకు మాత్రం అమ్మో ఇది నా వల్ల కాదు, ఇది నేను మోయలేను, ఇది నా శక్తికి మించింది, నేనేమి చేయలేను అని అనుకుంటాం. ఏమండి, ఎవరైనా మారుతారు కానీ మా భర్త మారడండి, ఎవరైనా మారుతారు కానీ నా పిల్లలు మారరండి. ప్రియమైన దేవుని బిడ్డలారా, కొన్ని అసాధ్యంగా అనిపిస్తుంటాయి, కానీ దేవునికి అసాధ్యమైంది ఏది లేదు. ఏ పరిస్థితి ఇబ్బంది పెడుతుందో, కష్టపెడుతుందో, కన్నీళ్ళు పెట్టిస్తుందో ఆ పరిస్థితి ప్రియమైన దేవుని బిడ్డలారా ప్రభువు మారుస్తాడు. ఏమంటే జీవితపు తుఫాన్లను ఆయన అణిచివేయగలడు, జీవితపు తుఫాన్లు ఆయన తొలగించి వేయగలడు, జీవిత తుఫానులో ఆయన నీకు సహాయము చేయగలడు. ఆయన నిన్ను ముందుకు ఆయన తీసుకొని వెళ్ళగలడు. తుఫానును గద్దించి ఆయన నీకు సహాయము చేయగలడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఆయన జీవిత తుఫానులో నీకు సహాయం చేస్తాడు. ఎట్టివాడో ఈయన, నాకు సహాయం చేస్తున్న ఈ ప్రభు ఎట్టివాడో అని నీవు తెలుసుకొని దేవుని స్తుతించి మహింపరుస్తావు, దేవుని ఘనపరుస్తావు, దేవుని గొప్ప చేస్తావు. ఈ రాత్రి వేళ ప్రియమైన దేవుని బిడ్డలారా, ఏది కష్టమైంది అనిపిస్తూ ఉందో, ఏది అసాధ్యమైంది అనిపిస్తూ ఉందో, ఏది ఇబ్బంది కలిగిస్తూ ఉందో జీవితంలో, కుటుంబంలో, ఆత్మీయ విషయాలలో ఏ విధమైనటువంటి శోధన ఇబ్బంది పెడతా ఉందో, ఏ విధమైనటువంటి కష్టం ఇబ్బంది పెడతా ఉందో, ఏ విధమైనటువంటి పరిస్థితులు ఆత్మీయ జీవితానికి, కుటుంబ జీవితానికి ఆటంకంగా అనిపిస్తున్నాయో దేవుని సన్నిధిలో పెట్టు, ఆయన సన్నిధిలో పెట్టు, ఆయనను అడుగు. ఆయన తేలికగా వాటిని ఆయన నీ నుండి తీసివేస్తాడు. ఆయన వాటిని గద్దిస్తాడు, వాటిని అణిచివేస్తాడు, వాటి పొంగును అణిచివేస్తాడు, వాటి అహమును అణిచివేస్తాడు. నీకు స్వాధీనపరుస్తాడు దేన్నైనా, ఏ పరిస్థితినైనా. నీవు అడిగినట్లయితే ప్రభు దాన్ని స్వాధీనపరుస్తాడు. కాబట్టి ప్రార్థనకు ప్రభు శక్తినిస్తా ఉన్నాడు. ప్రార్థనలో ప్రభు జయమును నీకు ఇవ్వాలనుకుంటున్నాడు. ఈ ప్రార్థన, ఈ సమయాలు, ఈ ప్రార్థన దినాలు నీవు ఆ రీతిగా నీ జీవితంలో ఆశీర్వాదం పొందుకోవడానికి, నీ కుటుంబంలో జయం పొందుకోవడానికి, నీ జీవితంలో వస్తున్న తుఫానులేయో అణిచేయడానికి నీవు ఈ దినములను వాడుకోవాలని ప్రభు మాట్లాడుతున్నాడు. ఈ దినములను వాడుకోవాలని ప్రభు మాట్లాడుతున్నాడు. అది ఏదో అది నీవు వాడుకొని ప్రభువుకి చెప్పినట్లయితే, ప్రియ దేవుని బిడ్డలారా, ఆ తుఫానులను నీవు స్వాధీనపరచుకోవాలంటే, ఆ తుఫానుల్లో జయం పొందుకోవాలంటే నీవు ఆయనతో ఉండాలి, ఆయన ధోనిలో ఉండాలి, ఆయన వెంట ఉండాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, నీవు ఆయన మాట వినాలని దేవుని వాక్య సెలవిస్తా. గమనించినట్లు ప్రియమైన దేవుని బిడ్డలారా, మరొక విషయం మనం గమనించినట్లయితే ఇక్కడ అప్పుడు ఆయన నిద్రించుచుండగా వారు ఆయన వద్దకు వచ్చి, ప్రభువా నశించిపోవచ్చున్నాము అంటున్నారంట. ఆయన నిద్రించుచుండగా యేసయ్య అంటండి నిద్రిస్తున్నారంట. వారిని మర్చిపోయి నిద్రిస్తూ ఉన్నారా? వారిని విడిచిపెట్టి నిద్రిస్తూ ఉన్నారా? దేవుని వాక్యం కీర్తన 121:4 చదివినట్లయితే,
కీర్తన 121:4 వాక్యం అంటుంది, ఇశ్రాయేలును కాపాడువాడు కునుకడు, నిద్రపోడు, యెహోవాయే నిన్ను కాపాడువాడు. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని వాక్యము కీర్తన ఎలా ఆరంభమవుద్దంటే, కొండల తట్టున కన్నులెత్తుచున్నాను, నాకు సహాయం ఎక్కడ నుండి వచ్చును. నాకు సహాయం ఎక్కడి నుండి వస్తుంది? ప్రియమైన దేవుని జీవిత తుఫానుల్లో నాకు సహాయం ఎక్కడి నుంచి వస్తుంది? ఎక్కడి నుండి నేను సహాయాన్ని పొందుకోవాలి? కొండల తట్టు నా కన్నులు ఎత్తుచున్నాను, నాకు సహాయం ఎక్కడి నుండి వచ్చును. లిఫ్ట్ అప్ యువర్ ఐస్ అండ్ సీ ద హోలీ మౌంటైన్. కొండ తట్టు ఎందుకు ఎత్తుతున్నాడంటే, సియోను పర్వతం మీద దేవుని మందిరం ఉంది. మందిరం తట్టు కన్నులెత్తి ప్రార్థన చేస్తా ఉన్నా. హల్లెలూయా. మన దేశమంతటికి ఒకటే మందిరం కాబట్టి నాడు దేవుని ప్రజలు దేవుని మందిరం తట్టు తిరిగి మొరబెట్టేటటువంటి వాడు. హల్లెలూయా. దానియేలు కూడా గొప్ప సమస్య వచ్చినప్పుడు ఆయన రాజు గారికి తప్ప ఇంకెవ్వరికి ఆరాధన చేయకూడదు అని చెప్పేసి శాసనం వచ్చినప్పుడు, అట్టివాడు సింహాల బోనులో పడవేయబడతాడనే శాసనం వచ్చినప్పుడు, జీవితపు తుఫానును లెక్కించుకోకుండా కిటికీ తలుపులు తెరిచి మోకరిల్లి మోకాళ్ళు నీ చేతులెత్తి మందిరం తట్టు తిరిగి దేవునికి ప్రార్థన చేస్తా ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. కొండల తట్టు కన్నులెత్తుతూ ఉన్నాడు. ఏమన్నా కొండ తట్టు, పరిశుద్ధ పర్వతం తట్టు కన్నులెత్తుచున్నాడు. దేవుని మందిరం తట్టు తిరిగి మొరబెడుతూ ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, నీవైతే నాడైతే దేవుని ప్రజలు ప్రతి మారు దేవుని సన్నిధికి వెళ్ళలేరు, కానీ ఇప్పుడు నేడైతే దేవుని సన్నిధి నీకు ఇవ్వబడతా ఉంది, దేవుని సంఘం నీకు ఇవ్వబడతా ఉంది, ఆయన మందిరం నీకు అందుబాటులో ఉంటా ఉంది. ఎక్కడ 2-3 నా నామమును కూడి ప్రార్థన చేస్తారో అక్కడ నేను వారి మధ్యన ఉంటానని ప్రభువు నీకు సెలవిస్తున్నారు. ఏ సమయమైనా సరే ప్రియమైన దేవుని బిడ్డ ధైర్యంగా వచ్చి దేవుని సన్నిధిలో కూర్చొని నీ సమస్యను గురించి ప్రభువుకు మొరబెట్టుకునే అవకాశం నీకు ఇప్పుడు ఉంది. ప్రభువు నీతో కూడా ఉంటున్నారు. హల్లెలూయా. నీ ప్రార్థన ఆలకిస్తారు ఆయన. ఏమంటే ఆయన తట్టు నువ్వు చూడు. ఏమైంది, సాందసాయి గారు ఉండేవారు, కొండల తట్టు కన్నులెత్తున్నావా, కుండల తట్టు కన్నులెత్తుచున్నావా అనేవాడు ఆయన. ఏమండి, మీకు గుర్తుంది కదా సాందసాయి గారు, కొండల తట్టు కన్నులెత్తండి, కుండల తట్టు కాదనేవాడు. చాలాసార్లు మనం ఏం చేస్తామంటే కుండల తట్టు ఎత్తటమే సరిపోయాయి. ఏమని మనం ఉపవాస ప్రార్థనలు పెడతాము, పెద్ద గంగాళం పెట్టి బిర్యానీ పెడతాం. ఎంతసేపు మనం ఏంటంటే సెలబ్రేషన్ కావాలా మనకి, అంతే కదండి, సెలబ్రేషన్ కావాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ లైటింగ్లు, ఈ మ్యూజిక్లు, ఇవన్నీ లేకోకుండా కూడా నువ్వు ఎక్కడుండి మొరపెడతావా? నువ్వు ఎక్కడుండి మొరపెడతావా? నీ కష్టంలో నీ సన్నిధికి వచ్చి ఆయన పాదాల దగ్గర పడి నువ్వు మొరపెట్టుకుంటావా? దేవుని పిల్లలుగా మనం అది నేర్చుకోవాలండి. నీ జీవితంలో తుఫాను వచ్చినప్పుడు, కష్టం వచ్చినప్పుడు, శ్రమ కలిగినప్పుడు పరిగెత్తుకొని వచ్చి ఆయన సన్నిధిలో పడి నువ్వు మొరపెట్టుకునే స్త్రీగా ఉంటున్నావా? శూన్యమేఘాలు గబగబా వెళ్ళిపోతా ఉంది. భర్తతో కూడా ఒక మాట చెప్పకుండా, ఇది పండుగ దినం కాదు, అమావాస్య కాదు, పౌర్ణమి కాదు, ఆరాధనా దినం కాదు, ఎందుకనంటే నేను వెళితే మంచిది అంటుంది. హల్లెలూయా. వెళ్ళిపోయి దైవజనుని పాదాల మీద పడుతూ ఉంది. నాడు మందిరము లేనప్పుడు ప్రియమైన దేవుని బిడ్డలారా, దైవజనుని పాదాల దగ్గర పడిపోయేవారు. దేవునికి మొరబెట్టుకోవడానికి, దేవుని సన్నిధిలో మొరబెట్టుకోవడానికి దైవ సేవకునికి వెళ్ళి చెప్పుకునేవారు, దేవునితో చెప్పినట్టుగా భావించుకునేవారు. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని సన్నిధిలో నీకు సహాయం కావాలంటే దొరుకుతుంది. యెహోవా వలననే నాకు సహాయము కలుగును, ఆయన భూమి ఆకాశములను సృజించువాడు. ఆయన భూమి ఆకాశాలను సృజించినవాడు, ఆయన సముద్రమును గాలిని గద్దించగలిగినవాడు. హల్లెలూయా, హల్లెలూయా. హి రెబ్యూక్స్ ఈవెన్ విండ్ అండ్ సీ. ప్రియ దేవుడు ఆయన ప్రకృతిని గద్దిస్తున్న నీ కోసం, నిన్ను ప్రేమించి ఈ యొక్క ప్రకృతికి ఆయన బుద్ధి చెప్తా ఉన్నాడు. నెమ్మదిగుండు, మెల్లగుండు,
కీప్ క్వైట్, సైలెంట్. ఒక టీచర్ గద్దిస్తే పిల్లలు నిశ్శబ్దంగా అయిపోతారు, అలాగా నిశ్శబ్దం అయిపోతా ఉన్నాయి. ప్రియ దేవుని బిడ్డలారా, జీవితపు తుఫానులా ఎక్కడ మనం వెళ్దాము, ఎటు చూద్దాము? ఆయన సన్నిధి తట్టు చూద్దాము. ఆయన సన్నిధిలోకి వెళ్ళి కూర్చొని మొదలు పెట్టుకుందాము. దేవుని వాక్యం సెలవు, ఆయన నిన్ను కాపాడువాడు, కునుకడు, నిద్రపోడు. నెవర్ స్లీప్, నెవర్ స్లంబర్స్. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన కునికి నిద్రించేవాడు కాదు. దివారాత్రులు ఆయన నిన్ను కాపాడుచున్నాడు. దివారాత్రులు ఆయన నిన్ను కాపాడుచున్నాడు. నిన్ను ఆయన తన ఎదుట పెట్టుకున్నాడు. యెరూషలేమా, యెరూషలేమా, నిన్ను నా అరచేతిలో చెక్కుకున్నాను కానా అంటాడు ఆయన. నిన్ను అరచేతిలో చెక్కుకున్నాను అంటున్నాడు ఆయన. నీ క్షేమము ఆయన ఆలోచన చేస్తున్నాడు. రాత్రి వేళ ప్రియమైన దేవుని బిడ్డలారా, మన గూర్చి మనం ఆలోచన చేస్తున్న దానికన్నా మన గూర్చి దేవుడు ఎక్కువ ఆలోచన చేస్తున్నాడని జ్ఞాపకం చేసుకో. కాబట్టి జీవిత తుఫానుల్లో ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభువు నిన్ను కాస్తున్నాడని తెలుసుకో. గాడ్ ఈజ్ నాట్ స్లిప్పింగ్. ఆయన నిద్రించే దేవుడు కాదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మానవునిగా ప్రభువారు పరలోకం నుండి ఈ లోకానికి దిగి వచ్చారు. మానవ దేహానికి అలసట ఉంటుంది. ఆయన నిద్రిస్తూ, అయితే నీకు ఆయన అందుబాటులోనే ఉన్నాడు. ఆయన నీకు అందుబాటు, నీ కొరకు నీతోనే ఆయన ఉన్నారు, జ్ఞాపకం చేసుకో. కాబట్టి ఆయన యొద్దకు వచ్చి, ప్రభు శిష్యులు ఆయన వద్దకు వచ్చి, ఆయన వద్దకు నీవు వస్తూ ఉన్నావా? దేవుని సన్నిధికి నీవు వస్తున్నావు, ప్రభు దగ్గరికి వస్తున్నావు, ప్రభుతోనే నేనున్నాను అనుకుంటూ ఉన్నా. చాలామంది ఈ దినాల్లో నేను ప్రభుతోనే ఉన్నాను, ప్రభు నాతోనే ఉన్నారు, ప్రభు నా గుండెల్లోనే ఉన్నారు అంటున్నారు. దేవుని సన్నిధికి రావటల్లా, దేవుని సన్నిధికి మొరబెట్టుకోవటల్లా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రత్యేక సమయాలలో, ఆరాధన సమయాలలో నీవు రావటం కాదు, నీ కష్టం వచ్చినప్పుడు నీవు దేవుని సన్నిధికి వచ్చి చెప్పుకునే అలవాటు నీకుందా? నీకు శ్రమ కలిగినప్పుడు దేవుని సన్నిధికి వచ్చి దేవునితో మాట్లాడే అలవాటు నీకుందా? ప్రభు శిష్యులు ఆయన వద్దకు వస్తున్నారు. ఆయన ఇక్కడే ఉన్నాడు కదా. కాదు, నేను ఆయన వద్దకు రావాలి. హల్లెలూయా, కమ్ టు జీసస్. రాత్రి వేళ ప్రియమైన దేవుని బిడ్డలారా, నువ్వు ఆయన వద్దకు వచ్చావు. నీకు సమస్య ఉందో లేదో తెలియదు కానీ, తుఫాను ఉందో లేదో తెలియదు కానీ, నీ నావ మీద, నీ ఓడ మీద, నీ దోణి మీద తుఫాను ఉందో లేదో నాకు తెలియదు కానీ, యు ఆర్ విత్ జీసస్, యు కేమ్ టు జీసస్. నువ్వు యేసయ్య దగ్గరకు వచ్చావు, నువ్వు దగ్గరకు వచ్చావు కాబట్టి ఆయనకు మొరబెట్టు, ఆయన నడుగు. నీ జీవితం కోసం, నీ కుటుంబం కోసం, నీ వారి కోసం, నీ బిడ్డల కొరకు నీవు అడుగు. దినాలు భయంకరంగా ఉంటున్నాయి. నీ అంత్య దినములు బహు చెడ్డగా ఉంటున్నాయి. మనుషులు క్రూరంగా మారిపోతా ఉన్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని సంఘం ప్రార్థన చేయాలి, ఆయన వద్దకు రావాలి, ఆయనతో గడపాలి, ఆయనతో చెప్పుకోనాలి. ప్రతి సమస్య చెప్పుకోనాలి, ప్రతి విషయం పంచుకోనాలి, ఆయనతో సహవాసం చేయాలి. ఆయన సన్నిధిలో మొరబెట్టుకోనాలి. అవసరమైతే ఉపవసించి ప్రార్థన చేయాల. నువ్వు ప్రార్థన, ఒకవేళ నువ్వు ఉపవసించలేకపోయినా ఆయన సన్నిధికి వచ్చి మొరపెట్టుకో. ఈ ఉపవాస దినములను నువ్వు సద్వినియోగం చేసుకో. దినములు భయంకరంగా ఉంటా ఉన్నాయి. దినములు భయంకరంగా, మరణం అంట కిటికీలు గుండా ఎక్కువ వస్తూ ఉందంట. కిటికీలు గుండా ఎక్కువ వస్తుంది. వారి యవ్వనస్సులను కోరుకుంటా ఉందని దేవుని వాక్యం హెచ్చరిక చేస్తూ ఉంది. ఈ రాత్రి వేళ ప్రియమైన దేవుని బిడ్డలారా, భయంకరమైన దినాలలో మనం ఉంటున్నామో, యవ్వన బిడ్డల కొరకు ప్రార్థన చేయండి. మీ బిడ్డల కొరకే కాదు, అనేక మంది యవ్వన బిడ్డల కొరకు ప్రార్థన చేయండి. పాడైపోతున్న యవ్వన బిడ్డల కొరకు ప్రార్థన చేయండి. వారు చాలాసార్లు యవ్వన బిడ్డలు వారి భవిష్యత్తును కూర్చున్న బెంగలో వాళ్ళు ఉంటా ఉన్నారు. కాబట్టి వాళ్ళు ఏం చేయాలో తెలియక ఫ్రస్ట్రేషన్తో రకరకాలుగా వాళ్ళు ప్రవర్తిస్తూ ఉన్నారు. రకరకాలుగా కొంతమంది ఏమో లెక్కలేనితనంగా ఉంటారు. మన మధ్య పేపర్లో చూస్తూ ఉంటే, ఒక ఆటో డ్రైవర్ రోజుకు ఒక 600 సంపాదిస్తాడు. ఆయన కొడుకు 3 లక్షల రూపాయల బండి అడిగాడు. 3 లక్షల రూపాయలు నువ్వు ఇవ్వకపోతే చచ్చిపోతా అని బ్లాక్మెయిల్ చేసి మరీ కొనిపించుకున్నాడు. బండి సార్ తీసుకుని వెళ్ళి యాక్సిడెంట్ చేసి చనిపోయాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, తండ్రి ఎంతో వేదంతో అంటూ ఉన్నాడు, బండి ఇవ్వకపోతే చస్తానన్నాడు, కానీ బండి ఇచ్చినా చచ్చిపోయాడు. బండి ఇచ్చినా కూడా చచ్చిపోయాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆలోచన చేద్దాం, జ్ఞాపకం చేసుకుందాం.
యవ్వన బిడ్డలు దిక్కుతోచని వారు ఉంటున్నారు, ఏం చదవాలో తెలియని వారు ఉంటున్నారు, భవిష్యత్తు ఏంటో తెలియని వారిగా ఉంటున్నారు. ప్రభు సన్నిధికి వచ్చి మొరబెట్టుకొని ఏమండి దేవునికి ఎటు వెళ్ళాలో గైడెన్స్ అడగటంలో మనుషులు, దేవా ఏం చేయాలి, నా బిడ్డలు ఏం చేయాలి, నేనేం చేయాలి, మా జీవితపు తుఫానుల్లో సహాయం చేయమని దేవుని అడిగే దేవుని బిడ్డలు కావాలా, ప్రార్థన చేసే తల్లులు కావాలా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రార్థన చేసే తల్లులు ఆశీర్వాదాలు కుటుంబాలకు తీసుకొని వస్తారు, దేవుని సన్నిధిని వారికి పట్టుకొని వస్తారు. ఏమండి ఏలి కోడలు ఫీనిహాసు యొక్క భార్య మోకాళ్ళ మీద కూలి, ఇదిగో దేవుడు లేని దేవుని సన్నిధి పోగొట్టుకున్న ఈ దేశంలోనికి నా బిడ్డ వస్తా ఉన్నాడు అని చెప్పి కన్నీరు గారుస్తా ఏమండి ఈకాబోదని ఆ బిడ్డకి పేరు పెడతా ఉంది. అంటే దేవుని ప్రభావము లేకపోయాను అంటా ఉంది. దేవుని ప్రభావం లేని ఈ దేశంలో, దేవుని ప్రభావం లేనటువంటి ఈ కాలంలో అయ్యో నా బిడ్డ ఎలాగో ఉంటాడో ఏమండి గొప్ప అంగలార్పుతో మొరపెడుతూ ఏమంటే మోకాళ్ళ మీద కూరి ప్రార్థన చేస్తూ తన బిడ్డకి జన్మనిస్తా ఉంది. ఏమంటే ప్రసవ వేదనతో ఆమె ఆందోళన పడుతుందని, నువ్వేం పర్వాలేదు నువ్వు మగబిడ్డకి జన్మనిచ్చావని అంటున్నా ఆమె ఆవేదన తీరనిదిగా ఉంది. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని సన్నిధిని మొరపెట్టే తల్లివిగా నీవు ఉండాలని దేవుని వాక్యం తెలియజేస్తా ఉంది. నీవు ఆయన వద్దకు రావాలి. ప్రభు శిష్యులు ఆయన వద్దకు వస్తా ఉన్నారు. ఏమన్నా తుఫాను పోవాలంటే నువ్వు ఆయన వద్దకు రావాలి. ఆయన ఎంత వాడో, ఎంత గొప్పవాడో, ఈయన ఎట్టివాడో, గాలి సముద్రము ఈయనకు లోపడుతున్నాయి. హల్లెలూయా. గాలి సముద్రం ఈయనకు లోపడుతున్నాయి. ఆర్ వి ఒబేయింగ్ టు గాడ్? దేవునికి మరి మనము విధేయత చూపుతున్నామా? మనం లోబడుతున్నామా? దేవుడు ఏం కోరుకుంటున్నాడో తెలుసా? అవును, అవన్నీ లోబడతాయి. ఆయన మనసెరిగి ప్రకృతి నడుచుకుంటుందండి. కానీ దేవునికి ఏం కావాలో తెలుసా? దేవుడు మనము ఆయనను ప్రేమించి ఆయనకు లోబడుట కావాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఆర్ యు ఒబేయింగ్ గాడ్? ఆయన వద్దకు వస్తున్నావా? ఆయన సన్నిధికి వస్తున్నావు, మంచిదే. ఆయనతో ఉన్నామా? శిష్యులు ఆయనతోనే ఉన్నారు. ఏమండి శిష్యులు ఆయనతోనే ధోనిలో దగ్గరగా ఉన్నారు, కానీ ఆయన వద్దకు వచ్చి చెప్పుకుంటూ ఉన్నారు, స్పీక్ టు జీసస్. ఏమండి ఆయనతో ఉన్నావు సరే, ఆయన ధోనిలో ఉన్నావు సరే, ఆయన మందిరంలో ఉన్నావు సరే, ఆయనతో మాట్లాడుతున్నావా మనసు విప్పి? ఏమండి నీ జీవిత విషయాలను, సమస్యలను ప్రభుతో పంచుకుంటున్నావా? చాలాసార్లు ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం వస్తాము కానీ మనం ఆయనతో మాట్లాడుట మర్చిపోతున్నాం, మొరపెట్టుట మర్చిపోతున్నాం, అంగలార్చుట మర్చిపోతున్నాం. నేను మీతో చెప్పేదేమనంటే, ఇంత సమయం మనం దేవుని సన్నిధిలో మనం ఉంటున్నాము, ఇలాగ కూర్చొని మనం వెళ్ళిపోయామంటే ఉపయోగము లేదు, ఉపయోగం లేదు. టెల్ సంథింగ్ టు జీసస్, స్పీక్ టు జీసస్. ఆయనతో మాట్లాడు. ఏమండి మాట్లాడు, ఆయనతో మాట్లాడు, సంభాషించు, అడుగు, ప్రార్థించు, ప్రాధేయపడు, మొరలు పెట్టు, అంగలార్చు. ఏమండి రేయి మొదటి జామున నీళ్లు కృమ్మరించినట్లుగా నీవు నీ ఆత్మను కృమ్మరించుకొని, హృదయాన్ని కృమ్మరించుకోమని దేవుని వాక్యం పురుగొల్పుతా ఉంది. హల్లెలూయా, హల్లెలూయా. ఏమండి నీళ్లు పోసినట్టుగా దేవుని సన్నిధిలో నీ హృదయమును నీవు పోసి పారబోసి ఆయన సన్నిధిని మొరబెట్టుమని వాక్యం తెలియజేస్తా. ఈ రాత్రి వేళ ప్రియమైన దేవుని బిడ్డలారా, ఏమన్నా అలా వచ్చి మనం వెళ్ళిపోవచ్చు ఏమన్నా, కానీ సమయము వ్యర్థమైపోతుంది. ఇంత ప్రశస్తమైన సమయం, ఇంత శ్రమిస్తున్నావు దేవుని సన్నిధిలో, ఏమన్నా నీ యొక్క కష్టము చెప్పుకోవటంలో, నీ అవసరత చెప్పుకోవటంలో నీ విఫలమైపోతున్నావేమో, జాగ్రత్త. దేవుడు ఏం కోరుతున్నాడంటే, ఈ రాత్రి వేళ నువ్వు ఆయన దగ్గరికి వచ్చుట, ఆయనతో మాట్లాడుట, సమీపంగా రావటం, దగ్గరగా రావటం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయనతో మాట్లాడడం. ప్రభువా, ఇది నా పరిస్థితి, నా ఆత్మీయ స్థితి ఇది, నా కుటుంబ స్థితి ఇది, నా బిడ్డల పరిస్థితి ఇది. ఏమండి అంత మాత్రమే కాదు, మీ ఇమ్మీడియట్ ఫ్యామిలీ మాత్రమే కాదండి, ఈ సంఘము కోసం నువ్వు ప్రార్థన చేయాలా, సమాజం కోసం నువ్వు ప్రార్థన చేయాలా. ఏమని పాడైపోతున్న యవ్వన బిడ్డల కొరకు నువ్వు ప్రార్థన చేయాలా. ఏమన్నా అనేక శ్రమల్లో, కష్టంలో ఉన్నటువంటి బిడ్డల కొరకు కూడా నీవు మొర
పెట్టాలి. ఆయన వద్దకు వచ్చి నువ్వు మొర పెట్టాలా, ఆయనకు దగ్గరగా వచ్చి నువ్వు మొర పెట్టాలని దేవుడు కోరుతున్నాడు. హల్లెలూయా. ఏమన్నా జీవిత తుఫానుల్లో నీవెలా ప్రవర్తిస్తున్నావు? దేవుని వాక్యం నీతో మాట్లాడుతూ ఉంది ఈ రాత్రి వేళ. ఏమన్నా దేవుని వాక్యం నీకు తెలియజేస్తా ఉంది ఈ రాత్రి వేళ. నువ్వు ఏ విధంగా ఉంటావు? ప్రియమైన దేవుని బిడ్డలు జ్ఞాపకం చేసుకుందాం. దేవుని సన్నిధిలో మనం ఏ విధంగా ఉంటున్నామో జ్ఞాపకం చేసుకుందాం. మనం ఏ విధంగా మనం దేవుని సన్నిధిలో గడుపుతున్నామో ఆలోచన చేసుకుందామని. ప్రియ దేవుని బిడ్డలారా, ఏమన్నా ధోని అలల చేత కప్పబడతా ఉంది. పరిస్థితి భీకరంగా గోచరిస్తూ ఉంది. మునిగిపోసాగుతూ ఉంది ధోని. ఏమన్నా ఆ చిన్న ధోనికి సేఫ్టీ లేదు, సురక్షితంగా ధోని లేదు. జ్ఞాపకం చేసుకుందాం. వీఆర్ నాట్ సేఫ్ ఇన్ దిస్ సొసైటీ. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ లోకంలో భద్రత లేదు. ఈ లోకంలో మనకి భద్రత లేదు. ఈ లోకంలో క్షేమం లేదు. భయంకరమైన దినములలో మనం ఉంటున్నామని. ఏమన్నా ఇంటిలో మనుషులకు భద్రత లేదు, వీధిలోకి వెళితే భద్రత లేదు, ఏమన్నా దూర ప్రయాణం చేస్తే భద్రత లేదు. ఆటవిక కాలంలో అయిన భద్రత ఉంది, కానీ ఈ అధునాతన కాలంలో, ఇంత నాగరికత పెరిగిపోయిన ఈ కాలంలో భద్రత మనిషికి లేదు. మోసములు ఎక్కువైపోయాయి, దుర్మార్గత ఎక్కువైపోయింది. ఎంత భయంకరమైనటువంటి విషయం. ఏమండి, విజయవాడలో ఒక వ్యక్తి సరదాగా గోవాకి వెళ్ళాడండి. ఫ్రెండ్స్తో కలిసి గోవాకి వెళ్ళాడు. అక్కడ ఎవరో అతని మత్తుమంది ఇచ్చేశారు. మత్తుమంది ఇచ్చేసి కిడ్నీ తీసేసుకున్నారు. ఏమండి, కిడ్నీ ఏమైనా ఇడ్లీనా తీసేసుకోవటానికి? చూడండి, మన దగ్గర మన జోబులో ఏమీ లేదన్నది కాదు. ఏమంటే భయంకరంగా దినములు ఉంటా ఉన్నాయి. మన దగ్గర ఏది పనికొచ్చినా తీసేసుకోవడానికి, మన అవయవాలు కూడా తీసేసుకోవడానికి దొంగలు రెడీ అయిపోతున్నారు అనమాట. ఎంత భయంకరమని. విజయవాడలో ఒక సాఫ్ట్వేర్ ఎంప్లాయీ రైల్వే స్టేషన్కి వెళ్తా ఉంటే రాత్రి వేళ ఒకడు బాగా మందు కొరకు డబ్బులు అడిగితే అతని దగ్గర ఏం లేదు, ఏదో పని మీద వెళ్తున్నాడు అనుకుంటా, ఊరు వెళ్తానికి కాకుండా. అసలేమీ లేదు. అతని చక్కని దుస్తులు చూసి బాగా చదువుకున్న అతను పెద్ద ఎంప్లాయీ, కానీ ఆ సమయంలో డబ్బులు లేవు. ఇమ్మనంటే లేదు, కానీ అతని దగ్గర ఉంటాయి అనుకుని అతన్ని కొట్టి చంపి చూస్తే ఒక 2.5 రూపాయలు మాత్రమే ఉందంట. అతని మందుకు కూడా అది సరిపోవు, కానీ అతని ప్రాణం అతడు కోల్పోయాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఏమన్నా నేరాలు ఘోరాలు విపరీతమైపోతా ఉన్నాయి. ఈ దినములలో ఎవరిని నమ్మలేకపోతున్నాం. తల్లులను కూడా నమ్మలేకపోతున్నాం ఈ దినములలో. తండ్రులను నమ్మలేకపోతూ ఉన్నాం. తోబుట్టువులను నమ్మలేకపోతూ ఉన్నాం. దినములు ఎంత భయంకరంగా ఉంటా ఉన్నాయి. ధోని అలలతో కప్పబడిపోతా ఉంది. ధోని మునిగిపోసాగుతా ఉంది. జీవితం ఈ తుఫానుల్లో ఏమన్నా గృహాలు మునిగిపోతా ఉన్నాయి, కుటుంబాలు మునిగిపోతా ఉన్నాయి, వ్యక్తుల జీవితాలు మునిగిపోతా ఉన్నాయి. వీఆర్ నాట్ ఎట్ ఆల్ సేఫ్. మనము భద్రంగా లేము. ఏం కావాలి ఈ సమాజానికి అని అంటే ప్రార్థన చేసే బిడ్డలు కావాలా, ప్రార్థన చేసే తల్లులు కావాలా, ప్రార్థన చేసే తండ్రులు కావాలా, ప్రార్థన చేసే యవ్వన బిడ్డలు కావాలా. ఏమండి, దేవుని కొరకు ఆశ కలిగిన దైవికమైన జీవితం పట్ల ఆసక్తి కలిగిన మతపరమైన మనుషులు కావాల్సిందే, ఆత్మీయమైన మనుషులు కావాలా, ఆయన వద్దకు వచ్చే మనుషులు కావాలా. ప్రియమైన దేవుని బిడ్డలారా, పరిస్థితులను బట్టి ఆందోళన చెంది వేదన పడుతూ మొరలు పెట్టేటటువంటి మనుషులు కావాలా. ఆయన వద్దకు వచ్చి అంగలారుసు, ప్రభువా నశించిపోవచ్చున్నాము. ఆయన వద్దకు వచ్చి, ప్రభువా నశించిపోతున్నాం, లార్డ్ వీఆర్ పెరిషింగ్, లార్డ్ వీఆర్ పెరిషింగ్, ప్రభువా మేము నశించిపోతున్నామయ్యా. జీవితపు తుఫానుల్లో ఏమని క్రై అవుట్ టు గాడ్ లౌడ్లీ, లార్డ్ ఐ యామ్ పెరిషింగ్, లార్డ్ వీఆర్ పెరిషింగ్, మై ఫ్యామిలీ ఈస్ పెరిషింగ్, మై చిల్డ్రన్ ఆర్ పెరిషింగ్. అయ్యో ప్రభువా మేము నశించిపోతున్నాం. ఏమని ఏలి కోడలికి ఏమీ తక్కువ కాల. కానీ ప్రియమైన దేవుని బిడ్డలారా, ఏమని తన దేశం, తన కుటుంబం నశించిపోతా ఉంది. దేవుని సన్నిధి లేకని మొరలు పెడతా ఉంది, అంగలారుస్తుంది, మోకాళ్ళ మీద కూలి తీవ్రమైన వేదన చెందుతూ దేవుని సన్నిధిలో పెడతా ఉంది. ప్రియమైన దేవుని బిడ్డలారా,
మునిగిపోతున్న ధోనిని బట్టి ఒక్కమారు శిష్యుల్లో భయాందోళన కలిగినప్పుడు ఏమన్నా ఒక పెద్ద కేక వేసి ప్రభు వద్దకు వచ్చారు. లార్డ్, ఐ యామ్ పెరిషింగ్. ప్రభువా, మేము నశించిపోతున్నామయ్యా. ప్రభువా, మేము నశించిపోతాం. నిజమైన ఒక భయము ప్రియమైన దేవుని బిడ్డలారా, ఏమండి, ఆత్మీయ జీవితం కొరకు నిజమైన ఒక కష్టం వచ్చినట్లుగా, ఏమండి, నిజమైన కష్టం వచ్చినట్లుగా ప్రభు దగ్గరికి వచ్చి ఎప్పుడు మనం మొరబెట్టాం. ఒక పెద్ద కష్టం వచ్చినట్లుగా అంగలార్చి ఆయనకు మొరబెట్టాము. ఎందుకంటే మనం ఆత్మీయ విషయాలు పెద్దగా మనము లెక్క చేయటంలా, ఆత్మీయంగా ఏమండి పాడైపోవటాన్ని మనం లెక్కించటంలా. ఒకవేళ ఉద్యోగం లేకపోతేనో ఏమండి, లేదంటే ఏదైనా అనారోగ్యం కలిగితేనో కష్టం అనుకుంటున్నాం, కానీ దేవునికి దూరం అయిపోవటాన్ని నిజమైనటువంటి కష్టమని, శ్రమని మనం భావించటల్లా. ఈ రాత్రి వేళ ప్రియమైన దేవుని బిడ్డలారా, జీవితపు సమస్యలు, ఏమండి, జీవితపు తుఫానులు ఆత్మీయమైనటువంటి నిర్లక్ష్యం దగ్గర నుండి వస్తూ ఉంటాయి. ఏమంటే మన కుటుంబాలు కట్టుకోవడానికి, మన కుటుంబాలు పాడైపోకుండా ఉండడానికి తల్లులు మొరపెట్టేవారిగా ఉండాలా, తండ్రులు మొరపెట్టేవారిగా ఉండాలా. భక్తి కలిగిన మిమ్మల్ని బట్టి అభినందిస్తా ఉన్నాను. అయితే దేవుని సన్నిధిని చేరి మొరపెడుతూ దేవునికి మన యొక్క కష్టం చెప్పుకునే వారిగా మనం ఉండాలండి. లార్డ్, వీఆర్ పెరిషింగ్. ప్రభువా, మేము నశించిపోతూ ఉన్నాం. ప్రభువా, మేము నశించిపోతూ ఉన్నాం అంటున్నారు. ఏమన్నా ఆయన ప్రభువుగా ఉండగా మనం నశించిపోమండి. యేసయ్య మనకు ప్రభువు అయితే ఏమంటే మన మోకాళ్ళు ఆయన సన్నిధిలో మనము మొక్కరింపగలిగితే, మన నాలుక ఆయనకు మొరపెట్టగలిగితే, మన పెదవులు స్తుతింపగలిగితే మనం నశించిపో. ఎందుకంటే మనం ఆయన వద్దకు వచ్చి ఆయన చెప్తున్నాం కాబట్టి, ప్రభువా, మేము నశించిపోవచ్చున్నాము, మమ్మును రక్షించుమని చెప్పి పెద్ద కేక. ఏ సింపుల్ ప్రేయర్, చాలా చిన్న ప్రార్థన అద్భుతమైన ఫలితాన్ని ఇచ్చేది. మానవ రక్షణ కొరకు, కుటుంబ రక్షణ కొరకు చేసే ప్రార్థన చిన్న ప్రార్థన అవసరలాగా మీకు అనిపించవచ్చు, కానీ గొప్ప ఆశీర్వాదాన్ని మీకు ఇస్తుందండి. ప్రియమైన దేవుని, రక్షణ చాలా ఆవశ్యకమైంది. ఏమండి, ఇంత గొప్ప రక్షణను నిర్లక్ష్యం చేసిన ఎడల ఎలాగూ తప్పించుకుంటాం. ఇంత గొప్ప రక్షణ మనం నిర్లక్ష్యం చేస్తే ఎట్లా తప్పించుకుంటాం? ఈ అంత్య దినములలో మన ఆత్మరక్షణ చాలా ప్రాముఖ్యమైనది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఏమన్నా ఆయన కలిగి ఉండట చాలా ప్రాముఖ్యము, రక్షణ చాలా ప్రాముఖ్యము, మన ఆత్మలు చాలా ప్రాముఖ్యము. ఒకడు లోకమంతా సంపాదించుకొని తనము ప్రాణమును పోగొట్టుకుంటే ఏమి ప్రయోజనం? యూస్లెస్. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఏదన్నా సరే మన జీవితాల్లో అవర్ సోల్స్ ఆర్ ప్రెషస్, మన ఆత్మలు చాలా విలువైనటువంటివి. ఈ రాత్రి వేళ ప్రియమైన దేవుని బిడ్డలారా, ఏమని, ప్రభువా మమ్మ రక్షించు, ప్రభువా నా బిడ్డలను రక్షించు, ప్రభువా నా కుటుంబమును రక్షించు, నా బంధుజనమును రక్షించు. ఏమండి, గొప్ప ప్రార్థన అవసరత అయి ఉండాలి. నువ్వు దేవుని సన్నిధిలో పెట్టే నిజమైనటువంటి ప్రార్థన అవసరత అయి ఉండాలి. జ్ఞాపకం చేసుకో. రాత్రి వేళ ప్రియమైన దేవుని బిడ్డలారా, రక్షణ చాలా ప్రాముఖ్యమైంది. దేవుని వాక్యం ఏమంటుంది తెలుసా? రక్షణ ప్రియమైన దేవుని బిడ్డలారా ఏమండి, చేతి దూరంలోనే ఉందంట. హల్లెలూయా. నువ్వు చేయెత్తి మొరబెట్టినట్లయితే రక్షణ పొందుకుంటావు. హల్లెలూయా. కింగ్డమ్ ఆఫ్ గాడ్ ఈజ్ ఎట్ హ్యాండ్. దేవుని రాజ్యం, పరలోక రాజ్యము సమీపంగా ఉంది. ఏమన్నా, ఆయన రాజ్యం సమీపంగా ఉంది, ప్రభువు సమీపంగా ఉన్నారు, ఆయన అందుబాటులో ఉన్నారు. నీవు చేయెత్తి మొరబెట్టినట్టయితే ఆయన చేతి దూరంలో ఉన్నారు. హీ ఈజ్ అట్ హ్యాండ్. ఆయన చేతి దూరం. నువ్వు చేయెత్తినట్లయితే ప్రభువుని అందుకుంటావు, రక్షణ అందుకుంటావు. ఇంకా చేతి దూరం కూడా కాదు, ప్రభు వాక్యం ప్రకారము రక్షణ అండి మీకు జానెడు దూరంలోనే ఉందంట. ఎట్లాగా జానెడు దూరంలో ఉందంటే, నీ హృదయంలో విశ్వసించి నోటితో ఒప్పుకున్నట్లయితే నీవు రక్షణ పొందుదు. యెహోవా నామమున ప్రార్థన చేయవాడెవడవాడు
రక్షింపబడును. అంటే హృదయంలో నమ్మావు, నోరు తెరిచి ప్రార్థన చేస్తున్నావు కాబట్టి నీకు రక్షణ కలుగుతుంది. ఏమండి, నీ ఇంటికి రక్షణ కలుగుతుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, అంటే ఇప్పుడు ఈ గుండెకిను నోటికి ఎంత దూరం? జానెడు దూరంలో. ఏమండి, రక్షణ నీకు చేతి దూరంలో ఉంది, రక్షణ నీకు జానెడు దూరంలో ఉంది. ఇంకా చెప్పాలంటే రక్షణ నీకు అంగుళం దూరంలోనే ఉందండి, అంగుళం దూరంలోనే ఉంది. యేసయ్య ఏమంటారు తెలుసా? హృదయం అనే తలుపు వద్ద నిలుచుండి తడుతూ ఉన్నాను, ఎవరైనా తలుపు తెలిసినట్లయితే నేను లోనికి వస్తాను, వారితో భోజనము చేస్తాను. హల్లెలూయా. ఏమండి, ఫర్ ది సాల్వేషన్, ఏమండి ఫర్ ఫెలోషిప్ విత్ జీసస్. ఏమండి, నీకు చాలా సమీపంగా ప్రభు రక్షణ ఉంచాడని. ఏమండి, తలుపు ఎంత మందం ఉంటుంది? అంగుళం మందమే ఉంటుంది, అంతే కదా? తలుపు అంగుళం మంది. ఎంత తలుపు? మీ తలుపు మందిరం తలుపు ఎంత మందం చూసుకోండి, ఒక అంగుళం ఉంటుంది మహా అయితే. అంటే ఏంటి? అంగుళము బయట తలుపు అవతల ప్రభు ఉన్నారు, యువతల నీవున్నావు. ప్రియమైన దేవుని బిడ్డ, తలుపు తెరిచినట్లయితే తలుపు ఒక్కటే అడ్డుగా ఉంటా ఉంది. తలుపు తెరిచినట్లయితే యేసయ్య లోనికి వస్తాడు. హల్లెలూయా. జ్ఞాపకం పెట్టుకుందాము, రక్షణ నీకు చేతి దూరంలోనే ఉంది, రక్షణ నీకు జానెడు దూరంలో ఉంది, రక్షణ ఇప్పుడు నీకు అంగుళము దూరంలోనే నిలిచి ఉంది. ఆయన తడుతూ ఉన్నారు. ఏమన్నా నువ్వు తలుపు తెరవకపోతే ఆయన వెళ్ళిపోతారు. ఆ తర్వాత తెరిచి ఏమీ ప్రయోజనం ఉండదు. ఏమైనా శూలమితి వేచి చూస్తూ ఉంది, ఏమైనా నిర్లక్ష్యం చేస్తూ ఉంది, అశ్రద్ధ చేస్తూ ఉంది. ఆ తర్వాత తన ప్రభు తనకి కనపడలా. ప్రియమైన దేవుని బిడ్డలారా, చాలా ప్రయాసపడాల్సి వచ్చింది తన ప్రభువుని కనుగొనటానికి. ఆయన సమీపంగా ఉండగా, ఆయన అందుబాటులో నుండగా, ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన రక్షణ మనం అడగాల, ఆయన రక్షణను మనము పొందుకొనాలి. జీవితంలో తుఫానులు ఉంటా ఉన్నాయి, భయంకరమైన పరిస్థితులు వస్తూ ఉన్నాయి, భయాందోళన కలిగించే సమయాలు సందర్భాలు వస్తూ ఉన్నాయి. ఏమంటే జీవితం కఠినంగా మారుతూ ఉంది. నీ ప్రభు సహాయం లేకోకుండా వెళ్ళిపోతున్నావేమో, నీ ధోనిలో ఆయన లేకుండా వెళ్ళిపోతున్నావేమో, ఏమని నీవు ఆయన వద్దకు రాకుండా వెళుతున్నావేమో, ప్రియమైన దేవుని బిడ్డలారా ఆయనతో చెప్పుకోకుండా ఉంటున్నావేమో, ప్రియమైన దేవుని బిడ్డలారా ప్రభువా నశించిపోతున్నామని రక్షించుమని మొరపెట్టుకోకుండా వెళ్ళిపోతున్నావేమో. ఈ జీవిత పయనంలో, ఈ ధోనిలో, ఈ ప్రయాణంలో ప్రియమైన దేవుని బిడ్డలారా ఏమన్నా యేసయ్య నీకు కావాలి. ప్రయాణంలో యేసయ్య లేకుండా వెళ్ళిపోతున్నావేమో చూసుకో. యేసయ్య నాతోనే ఉన్నాళ్ళు అనుకుంటున్నావేమో, కానీ నీవు ఆయనకి చెప్పట్లేదేమో. ధోనిలో ఆయనతోనే వారు ఉండుండొచ్చు, కానీ ఆయన వద్దకు వచ్చి వాళ్ళు ఎలుగెత్తి మొరబెట్టకపోతే ప్రభువా నశించిపోతున్న మమ్మ రక్షించుమని ఏమండి వారికి ధైర్యం ఉండేది కాదు, వారికి రక్షణ కలిగేది కాదు, ఏమంటే వారికి జయం కలిగేది కాదు. కాబట్టి ప్రియా దేవుని బిడ్డలారా, ఆయనను కలిగి ఉన్నావు సరే, కానీ ఆయనకు మొరపెడుతున్నావా? ఆయన వద్దకు వస్తున్నావా? నీవు ఆలోచన జీవితపు తుఫానులో నీవెట్లా ఉంటున్నావు, నువ్వేం చేస్తున్నావు, ఏ విధంగా నీవు ఉంటున్నావు, నీవు ఆలోచన చేసుకోమని దేవుని వాక్యం సెలవిస్తాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఏమని కొంచెంలోనే మనం పోగొట్టుకుంటామేమో, కొంచెంలో పోగొట్టుకుంటామేమో. ఒక వేటగాడు అరణ్యంలో వేటాడడానికి వెళ్ళాడంట. వేటాడుతూ అతడు నిర్లక్ష్యంగా తన సేఫ్టీ రూము తాళాన్ని ఎక్కడో పడేసుకున్నాడు. లెక్క చేయకోకుండా ఆ సింహాన్ని వేటాడుతూ అది గురి తప్పి అతని మీదకి వేగంగా రాబోయేటప్పుడు పరిగెత్తుకొని వచ్చి తన రూములోకి వెళ్ళిపోయి తలిపేసుకుందాం అనుకునేసరికి తాళం లేదు. ఏమంటే తాళం లేదు, గౌక్కనిక లోనికి వెళ్ళలేకపోయాడు. అది వచ్చి అతని మీద పడి చంపేసింది. ఏమండి అతడు ఎంతలో తన రక్షణ పోగొట్టుకున్నాడంటే ఒక అంగుళంలో. తలుపు లోపలికి వెళ్తే అతడు రక్షింపబడేవాడు, కానీ తలుపు వెలుపల అతడు నశించిపోయాడు. ఈ రాత్రి వేళ ప్రియమైన దేవుని బిడ్డలారా, ఏమంది నీ కొరకు రక్షణ ద్వారం ఉంది. ప్రభువు నీ కొరకు ఆయన తడుతూ ఉన్నారు. తెరిచినట్లయితే ఆయన నీకు ఆశీర్వాదాన్ని దీవెనను ఇస్తారు. తుఫాన్లను ఆయన గద్దిస్తారు.
దేవుని వాక్యాలు మనం చూస్తున్నామని ప్రభువారు అంటున్నారు, ఏమని మమ్మల్ని రక్షించమని పెద్ద బిగ్గరగా కేకలు వేస్తూ ఉంటే ఏసాడు, అల్ప విశ్వాసులారా ఎందుకు భయపడుతుంది? అల్ప విశ్వాసులారా అంటున్నారు ప్రభువారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మొరపెట్టలేకపోవటం అల్ప విశ్వాసం, భయాందోళన అల్ప విశ్వాసం, ఏమని ప్రభువుతో ఉన్నామని ఎరగకపోవటం అల్ప విశ్వాసం. ప్రభు అంటున్నారు, అల్ప విశ్వాసులారా ఎందుకు భయపడుచున్నారు? ఎందుకు భయపడుచున్నారు? అల్ప విశ్వాసులారా అంటున్నారు కదా ప్రభు. యూ లిటిల్ ఫెయిత్ అంటే ఎంత విశ్వాసం ఏసైకి కావాలంట అండి? ఏసై ఎంత విశ్వాసాన్ని కోరుకుంటారు? ఆవగింజంత, ఏమండి, ఆవగింజంత విశ్వాసాన్ని ప్రభు కోరుకుంటున్నారు. కానీ వీరిని ఏమన్నారు ప్రభువారు? అల్ప అంటే ఏంటి దాని అర్థం? ఆవగింజ కన్నా కూడా తగ్గింది అంటేనా విశ్వాసం? ఆవగింజ కన్నా కూడా వారి విశ్వాసము తక్కువయింది. ఆవగింజ అంత ఉంటే సరిపోతుంది కదా. కానీ అల్ప విశ్వాసులారని ప్రభు అన్నప్పుడు దాని అర్థం ఏమి? ఆవగింజ కన్నా కూడా వీరి విశ్వాసము తక్కువైంది. ప్రియా దేవుని బిడ్డ, ఆర్ వి లిటిల్ ఫెయిత్? ఆర్ వి లిటిల్ ఫెయిత్? మనం కూడా తక్కువైన విశ్వాసంలో ఉన్నామా? ఏమని మొరపెట్టుకోలేకపోతున్నామంటే దాని అర్థం ఏమంటో తెలుసా? విశ్వాసం మనలో తగ్గిపోయింది. విశ్వాసం తగ్గిపోయినప్పుడు ప్రార్థింపలేమిక, ప్రార్థన రాదు. చాలాసార్లు ఏమంటారు, చాలా అయ్యా మొరపెట్టలేకపోతున్నాను, అయ్యా ప్రార్థన చేయలేకపోతున్నాను. ప్రియ దేవుని బిడ్డలారా, ఒక భక్తుడు అంటాడు, ప్రార్థించలేకపోతున్నావా? ప్రార్థించాలనిపించటం లేదా? ప్రార్థించలేకపోతున్నావా? అయితే మరింత ఎక్కువ ప్రార్థన చేయి. హల్లెలూయా. ప్రార్థించలేకపోతుంటే అట్ట ఎక్కువ ఎట్లా ప్రార్థన చేస్తావు? ప్రియమైన దేవుని బిడ్డలారా, ఏమని అంటే ప్రార్థించలేకపోతుంటే ఎక్కువ ప్రార్థన చేయటం అని అంటే ఏమని? క్రై అవుట్ టు గాడ్. ఏమని నువ్వు ఒకవేళ ఆ ప్రార్థన రాలేదు, ఏం చేయాలి అప్పుడు? నువ్వు ఆయన సన్నిధిలో పడి ఏడవటమే. ప్రార్థన చేయలేకపోతున్నానయ్యా అని ఏడవటమే. ప్రభువా నశించిపోతున్నాము, గొప్ప కష్టం వచ్చినప్పుడు లోడైన పరిచి నేను నశించిపోతున్నామని ఎలుగెత్తి కేక వేయలేదా? ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎలుగెత్తి నీవు ప్రభువుని అడగొచ్చు, అయ్యా ప్రార్థన చేయలేకపోతున్నాను, నాకు సహాయం చెయ్యి. దట్ విల్ బి ద గ్రేట్ ప్రేయర్. హల్లెలూయా. అప్పుడు అది గొప్ప ప్రార్థన అయిపోతుంది. అప్పుడు అది గొప్ప ప్రార్థన. ఏమని? ప్రార్థన చేయలేని స్థితి ఏమైపోయింది? ఇప్పుడు గొప్ప ప్రార్థన చేసే స్థితిగా మార్చబడింది. హల్లెలూయా. రాత్రి వేళ ప్రియమైన దేవుని బిడ్డలారా, ఏమని ఈ అద్భుతమైనటువంటి టిప్పు మనందరం పాటించి తీరాలా? అంటే ప్రార్థన ఎప్పుడు చేయలేకపోతున్నామో అప్పుడు ఇంకాస్త ఎక్కువ సమయం మనం ఆయన సన్నిధిలో గడపాలా. మనం ప్రార్థన ఎప్పుడు చేయలేకపోతున్నామో ఇంకెక్కువ మనము ప్రభు కొరకు అంగలార్చాలి. లోడ్ ఐ నీడ్ యూ, లోడ్ ఐ నీడ్ యువర్ హోలీ స్పిరిట్. అయ్యా నీ ఆత్మను నాకు ఇవ్వు, మొరపెట్టు ఆత్మను. అబ్బా తండ్రి అని చెప్పు. ఏమని? మొరబెట్టు ఆత్మను ప్రభు మనకిచ్చారు, కానీ పిరికితనం కలిగిన ఆత్మను మనకైనా ఇవ్వలేదు. ఉచ్చరింప శక్యం కానీ మూలికలతో ఆత్మ తానే మన పక్షమున విజ్ఞాపన చేసి. మనకి యుక్తంగా ప్రార్థన చేయటం రావట్లేదంట. యుక్తముగా మనకు ప్రార్థన చేయటం రానప్పుడు ప్రియమైన దేవుని సన్నిధిలో మనం మూలిగిచ్చుండగా ఉచ్చరింప శక్యము కాని మూలికలతో ఆత్మ తానే మన పక్షమున విజ్ఞాపన చేయుచున్నాడు. హల్లెలూయా. ఏమండి? ఎవ్రీథింగ్ విత్ ఇన్ us క్రైస్ట్ అబ్బా ఫాదర్. ఏమండి? మనం చేయలేకపోతున్నాం, కానీ ఇన్సైడ్ ఎ వాయిస్. ఏమండి? మన యొక్క ఆత్మతో కూడా పరిశుద్ధాత్ముడు కలిసి ఒక కేక వేసి మొరబెడతా ఉన్నాడు. రాత్రి వేళ ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవునిని ఏమండి? ఒక డెస్పరేట్ క్రై. ఏమని? ఒక డెస్పరేట్ క్రై, ప్రభువా ప్రభువా అని చెప్పి కేక వేసి మొరబెట్టుకోవడానికి ప్రియమైన దేవుని బిడ్డలారా, నిజమైన కష్టంలోనే మానవుడు ఉన్నాడు, తుఫానులోనే మానవుడు ఉన్నాడు. కానీ భౌతికమైన తుఫాను కనపడుతున్నట్టుగా, భౌతికమైన తుఫాను కనపడుతున్నట్టుగా జీవిత తుఫానులను మానవుడు చూడలేకపోతున్నాడు, గమనింపలేకపోతున్నాడు, లెక్కింపలేకపోతున్నాడు. అంత మునిగిపోయిన తర్వాత, అంత తడిసిపోయిన తర్వాత, మునిగిపోయిన తర్వాత ఏమండి? కేకలు వేస్తున్నాడు ఉపయోగం లేకుండా.
ఈ రాత్రి వేళ ప్రియమైన దేవుని బిడ్డలారా, ఏమని ఒక డెస్పరేట్ క్రై, ఏమని we need to cry out to God with a desperate cry. ఏమని ఒక పెద్ద కేకతో ప్రభువా నశించిపోతున్నాము, నువ్వు కావాలయ్యా, నువ్వు లేకపోతే నశించిపోతాము, నువ్వు లేకపోతే నశించిపోతాము, ఈ తుఫానుల్లో ప్రభువా మేము నశించిపోతాము. ఇప్పుడు మనం దేవుని బిడ్డలారా, మనం అన్ని ఈ భౌతికమైన విషయాల్లో అన్ని పెట్టుకొని, ఈ భౌతికమైన సేఫ్టీ పెట్టుకొని మనము పర్వాలేదు కదా అనుకుంటున్నామేమో. ఆత్మీయమైన విషయాలలో మనం అన్సేఫ్గా ఉన్నాము, ఏమన్నా అభద్రతతో మనం ఉన్నాము, మనకున్నటువంటి సేఫ్టీ అంతా కూడా, సెక్యూరిటీ అంతా కూడా ఒక క్షణంలో మాయమైపోతుంది. దేవుని సహాయం లేకుండా, ఆయన ధోనిలో లేకుండా, ఆయనతో పోకుండా, ఆయన వద్దకు రాకుండా, కేక వేసి ఆయనను అడుగుకోకుండా, ఏమండి మన సేఫ్టీ ఎక్కువసేపు ఉండదు. ఏమన్నా జీవితపు తుఫానులు మనలను ఇబ్బంది పరుస్తాయి, ముంచివేస్తాయి. ప్రియమైన బిడ్డలారా, యేసయ్య మనతో ఉంటే, యేసయ్యకి చెప్పే అలవాటు మనకున్నట్లయితే ఆయన ఒక్క కేకతో వాటిని అణిచివేస్తాడు. హల్లెలూయా. ఈయన ఎట్టివాడో గాలి సముద్రము ఈయనకు లోపడతాయి. హల్లెలూయా, హల్లెలూయా. మనము లోబట్టలేదంతే. ప్రియమైన దేవుని ప్రకృతి లోబడుతుంది. ఏమని పరమందు దేవదూతలు ఆయన మనసే ఎరిగి మసలుకుంటాయి, ఈ ప్రకృతి ఆయన మనసు ఎరిగి మసలుకుంటాయి, సమస్త జీవులు మనసు ఎరిగి మసలుకుంటాయి. యోనా గ్రంథంలో మనం చూస్తాం కదా, సముద్రం మాటింటుంది, ప్రియమైన తుఫాను మాటింటుంది, చేప మాటింటుంది, స్వరపాది మాటింటూ ఉంది. యోనా మాట వినడం లేదు, నువ్వు నేను మాట వినడం లేదు. ప్రియా ఈ దేవుని బిడ్డ, ఈ రాత్రి వేళ ప్రభువుని మనం అడిగినట్లయితే, కేక వేసి అడిగినట్లయితే ప్రభు మనకు సహాయము చేస్తారు. ఆయన మన పక్షంగా ఆయన గద్దిస్తారు సముద్రమును. ఏమండి అల్ప విశ్వాసులారా ఎందుకు భయపడుచున్నారు? వై యు ఫియర్, వై యు ఫియర్, ఐఎమ్ సో నియర్ టు యూ, నేను దగ్గరకు ఉన్నాను. వై యు ఫియర్, ఐఎమ్ ఓన్లీ హియర్, నేను ఇక్కడున్నా నీతో, నేను ఇక్కడే నీతో ఉన్నాను, నేను నీకు దగ్గరగా ఉన్నాను. ఐఎమ్ విత్ యూ, ఐఎమ్ నియర్ టు యూ, నేను నీకు దగ్గరగా ఉన్నాను అని ప్రభు సెలవిస్తారు. రాత్రి వేళ ప్రియమైన దేవుని బిడ్డలారా, తుఫానులో ప్రభు తట్టు చూస్తున్నావా? తుఫానులు వస్తూ ఉన్నాయి, ఏమంది సిగ్నల్ మీకు తెలుస్తూ ఉందా? ఏమంటే చాలామంది ఏం చేస్తుంటారంటే, మనుషులు వెళ్ళిపోతూనే ఉంటారు లెక్కించుకోకుండా. ప్రభుత్వం చెవి కట్టుకొని చెప్తూ ఉంటుంది, ఓ తుఫాను వచ్చేస్తుంది, జాగ్రత్త 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 అని చెప్తూ ఉంటే ప్రజలు లెక్కించరు. లెక్క లేకుండా కొంతమంది వెళ్ళిపోతూ ఉంటారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దెర్ ఇస్ అ వార్నింగ్, దెర్ ఇస్ అ స్పిరిచువల్ వార్నింగ్. హెచ్చరిక వినపడతా ఉంది, కేక వినపడతా ఉంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, గద్దెంపు వినపడతా ఉంది. బాప్తిస్మిచ్చి యోహాను తన గురించి అంటాడు, అరణ్యములో ఒక కేక. ఎవరయ్యా నీవు అంటే, నేను అరణ్యములో ఒక కేక. దెర్ ఇస్ ఎ లౌడ్ క్రై. ఈ జనారణ్యములో, ఈ సముద్రమును, ఈ తుఫానును గూర్చి ఒక పెద్ద కేక వినబడతా ఉంది. అదేమంటే దేవునికి మనం లోపడదాము, దేవుని మాట విందాము. ప్రియమైన దేవుని బిడ్డలారా, నోవహు కాలంలో కూడా జనములు ఎలాగున్నారంట, లెక్కలేని వారిగా తినచ్చు త్రాగుచ్చు, తమ పనులలో బిజీగా ఉన్నారు. దేవుని విషయాలు పట్టని వారిగా ఉన్నారు. చెప్తూ ఉంటే నోవహుకు చెప్తూ ఉంటే వీ బిజీ అంటున్నారు అందరూ కూడా. మనమందరం ఏంటో ఒక బిజీలో ఉన్నామండి, పరుగులు పెడుతున్నాం. కుక్కలు ఏం చేస్తాయంటే, ఈ ఊరు నుండి పరుగు 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 నా ఊరు వెళ్ళిపోద్ది, ఆ ఊరు కుక్కలేం పరుగు పరుగు నీ ఊరు వస్తూ ఉంటాయి. కానీ దానికి పని ఉండదు, దీనికి మానవుడు కూడా అట్లాగే చాలా బిజీగా ఉన్నట్టు ఉంటున్నాడు, ఎంతో పని మీద ఉన్నట్టు పరుగులు పెట్టుకుని వెళ్తా ఉన్నాం మనం. ఎక్కడికో తుఫాన్ అయినా సరే ఆక్కోకుండా ప్రయాణాలు చేస్తున్నాం. చూడండి మనుషులు, రోడ్డు మీద చూడండి మీరు, తుఫాన్ అయినా కూడా, మంచి తుఫాన్ టైంలో కూడా ఎవరో ఒకరు తిరుగుతానే కనపడతారు. వీఆర్ సో బిజీ. ప్రియమైన దేవుని బిడ్డలారా, వీ డోంట్ హ్యావ్ టైమ్ ఫర్ గాడ్. దేవుని దగ్గరికి వస్తానికి మనిషికి సమయము లేదు. దేవుని సన్నిధిలో పడి మొరలు పెట్టుకోవడానికి మానవునికి సమయం లేదు. దెర్ ఇస్ ఎ వార్నింగ్ ఆఫ్ సైక్లోన్. ఇదిగో తుఫాన్ వస్తూ ఉంది.
ఎన్నెన్నో పేర్లు పెట్టి ప్రభుత్వం తుఫాన్ల గురించి హెచ్చరిక చేస్తూ ఉంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆర్ యు లిజనింగ్ ఏ క్రై? దేవుని వాక్యము ఏమని మనల్ని హెచ్చరిక చేస్తాం జీవితపు తుఫాన్ల గురించి. ఈయన ఎట్టివాడో, ఈయనకు గాలి సముద్రము లోబడుతున్నాయి. మనము లోబడుతున్నామా? మనం ఆయన మాట వింటున్నామా? ఆయన హెచ్చరికకు మనము లోబడుతున్నామా? ఆలోచన చేసుకుందాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎందుకు భయపడుతున్నారని చెప్పి లేచి గాలిని సముద్రమును గద్దింపగా మిక్కిలి నిమ్మళమాయన. వెరీ క్వైట్. ఏమన్నా ఆయన గద్దించగానే గాలిని సముద్రమును, ఏమని ఒక మనిషిని గద్దించినట్లుగా ప్రభువారు గాలిని సముద్రమును గద్దింపగానే అవి మిక్కిలి నిమ్మళమైపోయినాయి అండి. చాలా కామ్, చాలా క్వైట్, వెరీ క్వైట్గా అయిపోయినాయి. ప్రియమైన దేవుని బిడ్డలారా, రాత్రి వేళ ప్రశాంతత అనేది జీవితానికి దేవుని సన్నిధిలోనే మనకు దొరుకుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. ఏమని ఈ సముద్రపు హోరు, ఈ భీకర తుఫాను, ఈ ప్రళయము లాంటి వాతావరణము, ఇవన్నీ ఎక్కడ నెమ్మదవుతాయో తెలుసా? దేవుని సన్నిధిలో. ఆయన సమాధానం ఇచ్చువాడో, ఆయన నెమ్మదినిచ్చువాడో, ఆయన సన్నిధిలో మనకు అది దొరుకుతుంది. ఏమని ఈ లోకంలో చాలామంది ఏమని ఎన్నో కలిగి ఉన్నా కూడా మానవుడిది లేక బాధపడతా ఉన్నాడు, సమాధానము లేక బాధపడతా ఉన్నాడు, నెమ్మది లేక బాధపడతా ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అన్నీ ఉన్నాయి, మానవునికి ఈనాడు ఏమి లేదంటే నెమ్మది లేదు. తుఫానులు ఉంటా ఉన్నాయి జీవితంలో, హృదయంలో తుఫానులు ఉంటున్నాయి, అలజడులు ఉంటూ ఉన్నాయి, భయంకరమైన అలజడులు, ఆందోళనలు, పెద్ద పెద్ద అధికారులకు ఆందోళనలు ఉంటా ఉన్నాయి. మీరు గమనిస్తే వార్తలు చూస్తే పెద్ద పెద్ద అధికారులు ఆత్మహత్య చేసుకోవటం చూస్తాం మనం. పెద్ద పెద్ద సంపన్నులు ఆత్మహత్య చేసుకోవటం చూస్తూ ఉంటాం మనం. కారణమేమో తెలుసా? ఏమండి, హెచ్చరిక, తుఫాను హెచ్చరికను ఏమని ఆశ్చర్యంతో వారి మాట పలుకుతున్నారు. ఏమైనా గొప్ప ఆశ్చర్యంతో వారు ఈ మాట పలుకుతున్నారు. ఈ మాట ఏంటది? ఈయన ఎవరో? హూ ఈస్ దిస్? వాట్ ఎ మ్యాన్ ఈస్ దిస్? ఈస్ హీ? ఎలాంటి మనిషి ఈయన? ఎవరు ఈయన? డూ యు నో హూ హీ ఈస్? యేసయ్య ఎవరో నీకు తెలుసా? ప్రియమైన దేవుని బిడ్డలారా, నాట్ జస్ట్ ఎ టీచర్, ఈజ్ నాట్ జస్ట్ ఎ టీచర్. ఒక రబ్బుని మాత్రమే కాదు ఆయన. ఆయన పరము నుండి మానవుని రక్షణ కొరకు దిగి వచ్చిన దేవుని కుమారుడు. ఆయన దేవుని స్వరూపము. ఆయన ఇమ్మానుయేలు దేవుడు. ఆయన ఇమ్మానుయేలు దేవుడు. ఎవరైనా ప్రభువా ఎవరు మీరు? లార్డ్ హూ ఆర్ యు? లార్డ్ హూ ఆర్ యు? అహముతో గుర్రం మీద వెళ్తున్న సౌలును నేలను పడగొట్టినప్పుడు ప్రభువారు సౌలు పెద్ద కేక వేశాడు, హూ ఆర్ యు లార్డ్? అయ్యా ఎవరు మీరు అని దాని అర్థం. ప్రభువా నీవెవడవు అని రాయబడింది అనుకోండి. తర్జుమాలో ఒక చిన్న కొంచెం రఫ్గా ఉంది తర్జుమా అంతే. ప్రియమైన దేవుని బిడ్డ, హూ ఆర్ యు? ఈ రాత్రి వేళ
ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసయ్యతో మనం ఒక మాట చెప్పొచ్చు, లార్డ్ హూ ఆర్ యూ? ఎందుకయ్యా నన్ను కోరుకున్నావు? అయ్యా ఎవరు మీరు? ఏమని ఆ పరలోకవాసి దిగి వచ్చి నీ స్నేహం కోరుకుంటున్నాడో, నీ ప్రేమ కోరుకుంటున్నాడో, నీకు తోడుగుండా కోరుకుంటున్నాడో, నిన్ను రక్షింప కోరుకుంటున్నాడో, నీకు ఆశ్రయం ఇవ్వాలని కోరుకుంటున్నాడో, నీ కుటుంబమును ఆదరింపాలని కోరుకుంటున్నాడో, రక్షింపాలని కోరుకుంటున్నాడు, పోషింపాలని కోరుకుంటున్నాడు, నడిపింపాలని కోరుకుంటున్నాడు. లార్డ్ హూ ఆర్ యూ? ఎవరయ్యా మీరు? ఎందుకు ఈ ప్రేమ? అయ్యా నా మీద ఎందుకు ఈ ప్రేమ? నా మీద ఎందుకు ఇష్టం? యు కెన్ ఆస్క్ జీసస్. యేసయ్యని మీరు అడగొచ్చు, అయ్యా ఎందుకని నన్ను కోరుకుంటున్నావయ్యా? ఎవరికి నేను అక్కర్లేదు, ఎవరికి ఉపయోగం లేదు, కానీ ఎవరికి అక్కర్లేని వారిని ఆయన తీసుకుంటాడు. ఏమని గొర్రెల దగ్గర నుండి దావీదుని తీసుకున్నాడు, ఏమని గాడిదల దగ్గర నుండి సౌలుని తీసుకున్నాడో, గొర్రెల దగ్గర నుండి దావీదుని తీసుకున్నాడో, ఎక్కడున్నా నిన్ను తీసుకొని సింహాసనం మీద ఆయన కూర్చోబెట్టగలుగుతాడో. ఆయన మాట విన్నట్లయితే, లార్డ్ ఐ నీడ్ యూ, నువ్వు కావాలి ప్రభువా, అయ్యా నువ్వు కావాలి, నీ మాట కావాలి, నా జీవితాన్ని సరిచేయటానికి నీ మాట కావాలి, తుఫాన్లని చేయడానికి నీ మాట కావాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని వాక్యంలో మనం చూస్తున్నాము, వారంట ఆశ్చర్యపడి, ఆ మనుషులు ఆశ్చర్యపడి, ఏమంది ఈ ఆశ్చర్యమే ఆరాధనకు నడిపించేది. హల్లెలూయా! ఈ ఆశ్చర్యమే ఆరాధనకు మనల్ని నడిపిస్తుంది. ప్రార్థన చేసుకుందామా? ఈ రాత్రి వేళ మనం ప్రార్థన చేసుకుందాం. ఏమంది మరి ప్రభువు మనకు తోడుగా ఉన్నారు, ఆయన మాటకు మనం లోబడుతూ ఉన్నామా? హల్లెలూయా! చిన్న ప్రార్థన చేసుకొని మనం ముగించుకుందాం. చిన్న ప్రార్థనతో మనం ముగించుకుందాం. ఈయన ఎవరు నీ హృదయంలో నువ్వు గ్రహించుకోవాలని వాక్యం నీతో మాట్లాడుతూ ఉంది. ఈయన ఎవరో తెలుసుకోవాలంటుంది దేవుని వాక్యం. నీ కొరకు ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభు నీ కొరకు ఆయన దిగి వచ్చారు. నీ కొరకు ఆయన గాలిని సముద్రాన్ని కూడా గద్దిస్తారు. నీ కొరకు ఆయన ఏమైనా చేస్తారో నిన్ను ఆయన కోరుకుంటూ ఉన్నారు.